అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాక ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ అయ్యప్ప దీక్ష ఎలా పాటించాలి అనడానికి ముందు, తీసుకోవడానికి ముందు కొన్ని నియమాలు ఉన్నాయండి. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఈ యొక్క అయ్యప్ప దీక్ష అనేది దొరకదు, టు బి హానెస్ట్. తర్వాత ఇప్పుడు మీరు దీక్షలో ఉన్నారు, మీరు మాత్రమే దీక్షలో లేరు. మీ శ్రీమతి దీక్షలో ఉన్నట్టే, మీ తల్లిదండ్రుల దీక్షలో ఉన్నట్టే, అందరి దీక్షలో ఉన్నట్టే. మరి వాళ్ళందరి యొక్క సహకారం కావాలంటే దీక్ష కంటే ముందు ఒక 2-3 రోజుల ముందు మీరు ఇంట్లో డిస్కస్ చేయాలి. భార్య దగ్గర, అమ్మ నేను దీక్ష తీసుకోబోతున్నాను, నీ సహకారం కావాలి. అమ్మ నాన్న దగ్గర అడగాలి, నేను దీక్ష తీసుకోబోతున్నాను, మీ సహకారం కావాలి. ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోవడానికి ఒక రూమ్ సిద్ధంగా చేసుకోవాలి. ఏదో దీక్ష తీసుకొని ఏదో 10 మంది దగ్గర సన్నిధానంలో ఉంటామంటే కాదు. మీరు దీక్ష తీసుకునేది ఎవరి కోసం తీసుకుంటున్నారు? మన ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ, అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, కుటుంబము, భార్య, పిల్లలు, అమ్మ నాన్న అందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరి మీరు దీక్ష తీసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మీకు సేవ చేస్తే సాక్షాత్ స్వామికి సేవ చేసిన ఫలితమే కదా మీరు దక్కియాలి. ఇది కాకుండా నేను సన్నిధానం ఉంటానంటే కలవదు. సో ఇంట్లోనే సన్నిధానం ఉండాలి, అదొకటి. తర్వాత గురువు గారి దగ్గరికి ఒక 2 రోజుల ముందే వెళ్ళాలి. గురుగారు, నేను సో డేట్ నాడు దీక్ష తీసుకోబోతున్నాను, మీ ఆశీస్సులు ఉండాలి, ఎన్ని గంటలకు రమ్మంటారు, ఎప్పుడు రమ్మంటారు, వారి దగ్గర అడగడం. ఒక 2 రోజుల ముందే మన యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మధుమాంసాలకు దూరంగా ఉండడం, రజోగుణమైనటువంటి పూరితమైనటువంటి ఆహారాలు మానడం, కటింగ్, షేవింగ్ వగైరాలన్నీ చేసేసుకోవడం, మొలదారం మార్చుకోవడం, దేవుని బట్టలన్నీ సిద్ధం పెట్టుకోవడం, స్వామివారి మాలలు, పూర్వమాలలు ఉంటే అదేమైనా తెగి ఉంటే దాన్ని ఆచార్య దగ్గర ఇచ్చి అల్లించుకోవడం, లేదా చక్కగా దాన్ని అన్ని రెడీ చేసుకొని గురుగారి దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకొని గురుదక్షిణయాత్ పూర్వం గురుగారికి ఉచిత రీతిలో గురుదక్షిణ ఇచ్చి వారి దగ్గర జ్ఞాన ముద్ర, శాస్త్ర ముద్ర, ముద్రమాలను స్వీకరించి ఆ దీక్ష స్వీకరించి గురుస్వామికి నమస్కారం చేసి ఇంటికి వచ్చి ఫస్ట్ తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి. తర్వాత ఇంట్లో వాళ్ళందరితో కూర్చొని పూజ చేయాలి. ఇంట్లో వాళ్ళతో అందరితో కూర్చొని పూజ చేయాలి. మీరు ఒక్కడిగారు పూజ చేయడం సకుటుంబ సపరివారంగా. ఈరోజు ప్రతి ఇంటిలోనూ ఒక చిన్న రూమ్ అయినా ఉందండి. లేదనే ఇంతకుముందు కాలంలో సింగిల్ రూమ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా దేవుడికి ఒక రూమ్ లేని ఇల్లు ఎక్కడ లేదండి. చిన్నదో పెద్దదో వారి వారి వసతి ప్రకారం అద్దె ఇంట్లో కూడా దేవుడి రూమ్ ఉందండి ఈరోజు. అలా చక్కగా అదే దేవుడి ఇంట్లోనే ఒక సైడ్కి ఒక పీట వేసి అందులో స్వామివారి పటం పెట్టి కలశం పెట్టి శుభ్రంగా ఉదయ సంధ్యల పూజ చేసుకోవడం, అర్చనాది కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ చేసుకోవడం దీక్షలో పరమావధి అన్నమాట. ఇలా దీక్ష తీసుకోవాలి. 2 పూట్ల చన్నీటి స్నానం చేయడం, భూశయనం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం, కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండడం, ప్రతి ఒక్కరిని సంబోధించేటప్పుడు స్వామి అని సంబోధించడం, అన్నిటికంటే ముఖ్యం బ్రహ్మచర్యం ఉండడం, ఆహారపు అలవాట్లు నియంత్రించుకోవడం, గడ్డం మీసాలు పెంచుకోకుండా పెరగకుండా, ఈ ముందే మనం అన్ని చేసుకున్నాం కాబట్టి ఈ సమయంలో షేవింగ్స్ అంతా చేసుకోకుండా ఉండడము, పాదరక్షలు లేకుండా ఉండడము, ఇరుముడి కట్టుకొని చక్కగా 48 రోజులు దీక్ష అయిన తర్వాత ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళడం, గురువు యొక్క దీంట్లో ఉండడం అనేది అన్నిటికంటే ముందు స్వామివారితో కనెక్ట్. ఇప్పుడు ఎలా మనం భారతీ టీవీ ద్వారా చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడాను, మన ఛానల్ ద్వారా చూస్తున్న మిత్రులకి శాటిలైట్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం కదా, అదేవిధంగా స్వామివారి దగ్గర కూర్చున్నప్పుడు ఆ స్వామివారితో కనెక్ట్ అవ్వాలి. మనకి ఏ శ్లోకం రాలేదా, ఏ భక్తి రాలేదా, స్వామి శరణయ్యప్ప స్వామి ఈ దీక్ష తీసుకున్నాను. ఎన్నో జన్మల 140 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. అంతమందిలో మిమ్మల్ని ఎంచుకున్నాడు కదా అయ్యప్ప. అంటే మీ చేత ఏదో చేయించాలనే కదా. సో ఆయనకి కృతజ్ఞతగా ఉండడం. ఇంకోటి స్వామి, ఇప్పుడు ఇంట్లోనే ఉండాలన్నారు కదా, ఇంట్లో ఉండే సిచ్యువేషన్ ఉండదు కొన్ని టైంలో, లేడీస్ కి ప్రాబ్లం వస్తుంది కదా స్వామి. అలాంటి టైంలో ఋతుచక్ర సమయం ప్రతి ఇంటిలోనూ, మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 4 రోజులు ఉన్నప్పుడు వాళ్ళు సపరేట్ గా ఉంటారండి. లేదా ఈ రోజు రేపట్లో మనం అందరం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకటి వాళ్ళు పక్కకు వెళ్ళడం ఒక పద్ధతి, లేదా మీరు ఆ 4 రోజులు బయట ఉండడము, ఆ మీ దేవుడులు సపరేట్ గా ఉంటుంది, ఇంట్లో ఎవరో ఒకరు పూజ చేయడం, ఇలా చేయడం. కానీ ఇంట్లోనే ఉండడం. అక్కడ సన్నిధానంలో ఉన్నారనుకోండి, ఎవరెవరో ఉంటారు. అక్కడ గురుస్వామి గారు పూజ చేస్తారు, మీరు వెనకుంటారు, లెక్కలేదు. కానీ మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబం అంతా, మీ ఇంట్లో చంటి బాబు ఉంటుంది కదా, కూర్చుంటారు, చిన్న బాబు ఉంటాడు కదా, బొట్టు పెట్టుకుంటారు, చక్కగా మీతో పాటు వచ్చి కూర్చొని పూజ చేస్తారు. ఇది ఇంటిల్లి పాలి చేయవలసిన పూజ కానీ సపరేట్గా చేసే పూజ కాదు. అయ్యప్ప అంటరాని దేవుడు కాదు. అయ్యప్ప స్నేహపూర్వకమైనటువంటి అనుగ్రహ వరదుడు. ఇప్పుడు మీరు అన్నారు చూస్తారా, స్వామి మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి పనికిరాదండి. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నారా ఫోటో? మరి ఆయనకి పనికి వస్తుందా? వెంకటేశ్వర స్వామి ఉన్నారా? ఆయనకి పనికి వస్తుందా? అమ్మవారు ఉన్నారా? అమ్మవారికి పనికి వస్తుందా? రాముడు ఉన్నాడా? ఆ దేవుళ్ళకందరికీ పనికి వస్తుందంటే ఈ అయ్యప్ప కూడా పనికి వస్తుంది. అదే అంటుముట్టు ఆ దేవుళ్ళకి పనికిరాదంటే ఈయన కూడా పనికిరాదు.
మరి వాళ్ళకందరికి పనికి వస్తుందంటే ఈయనకు కూడా పనికి వచ్చినట్టే కదా. ఈయన స్పెషల్ దేవుడు కాదు కదా, వాళ్ళ పుత్రుడుగానో వాళ్ళ యొక్క అనుగుణంగా ఉన్నవాడే కదా. సో కుటుంబంలో అన్ని దేవుళ్ళు ఉండొచ్చు, ఆఖరికి మనం మన ఇంట్లో ఉండొచ్చు అంటే అయ్యప్ప మన ఇంట్లో ఉండొచ్చు. కన్యస్వామి మాల వేసుకున్నాక కన్ఫామ్ గా మకర జ్యోతికి వెళ్ళాలన్నా, పెద్ద పదం చేయాలన్నా, చిన్న పదం కూడా చేయొచ్చు. ఇంతకు ముందు కార్తీక మాసంలో మాల వేసి మార్గశిరంలో దీక్ష ఉండి ఆ యొక్క మకరానికి శబరిమలకి వెళ్ళడం అనేది ఒక లెక్క ఉండేదండి. ఇంతకు ముందు కాలంలో జనవరి 1కి ముందు రోజు రాత్రి అంటే December 31 నాడు పెద్ద పాదం ఓపెన్ చేసేవాళ్ళం. రద్దీని తట్టుకొని వాస్తవానికి పెరిగిపోయారండి, జనం కూడా విపరీతంగా పెరిగిపోయారు. మొదటిసారి మాల వేసుకున్నప్పుడు శబరిమలకి వెళ్ళండి, ఇప్పుడు పెద్ద పాదం November 16 నుంచే గత 2 ఏళ్లుగా స్టార్ట్ చేసేసారు కాబట్టి అది కూడా సమయం పెడుతున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4:30-5 వరకు నడుపుతున్నారు. మళ్ళీ సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే వన్య ప్రాంతాలు ఉంటాయి, రాత్రిపూట నడవకూడదని కంట్రోల్ చేస్తారు. తర్వాత ఆఖరి మినిట్లో రాత్రిపూట కూడా నడుస్తున్నారు కొంతవరకు, జనవరి 10-11 తర్వాత. కాబట్టి పెద్ద పాదం వెళ్ళడం, ఆ పాదయాత్ర, ఆ స్వామివారి యొక్క పాదయాత్ర, వనంలో ఆ పాదయాత్ర చేయడం, ఎరుమేలి నుండి సన్నిధానం వరకు నడిచి వెళ్ళడం పాదయాత్ర అంటారు. ఆ పాదయాత్ర చేసి ఇరుముడి కట్టి శబరిమలకి వెళ్ళడం ముఖ్యం. కన్యస్వామి అలా వేస్తే చాలా పవర్. అందులోనూ అన్ని యాత్రలు దొరుకుతాయి కానీ కన్ని యాత్ర దొరకదు. అలాంటి కన్యస్వామి పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమలకి వెళ్ళాలి కాబట్టి శబరిమలకి వెళ్దాం. మకర జ్యోతికి వెళ్ళాలన్నా మామూలు మండలం అప్పుడు కూడా వెళ్ళొచ్చా? అవకాశం ఉంది, మకర జ్యోతికి వెళ్ళాలండి. లేదా ఇప్పుడు పెద్ద పాదం ఎలాగో November నుంచి స్టార్ట్ అయిపోయి, పెద్ద పాదం అప్పుడు తెరిచేవారు కాబట్టి అలా వెళ్ళేవారు. ఇప్పుడు ఎలా శబరిమలకి వెళ్ళడం ముఖ్యం. మనం ఇప్పుడు మాల్లో దీక్షలో ఉన్న టైంలో మనం వెళ్తుంటే మనకు డెడ్ బాల్ లాంటివి ఎదురైనప్పుడు మనం స్నానం లాంటివి చేయాలంటారు కదా. మీ యొక్క పీఠము సన్నిధానము ఒక చోట ఉంటుందండి. మీరు వృత్తి రీతిగా యాజ్ మీరు దీనికి వెళ్తున్నారు. అవును సార్. మీరు ఏమైనా ఆపగలరా? రోడ్లో పోయే వాళ్ళని ఆపలేరు, అలా వెళ్ళిపోయారు. మీకెందుకు అదే కంటపడుతుంది? దారిలో దేవాలయం కనబడట్లేదే, మంచి కనబడట్లేదు, మీరు అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు. అక్కడ శవం అవతల పోతుంటే మీరు ఎందుకు అటు చూస్తారు? మీరు ఇటు చూడండి, నాకు కంటపడిపోతుంది. ఈరోజు హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడ కానీ ఇరుకైన ప్రదేశం లేదు కదా, అతుక్కొని పోయేటట్టుగా ఎక్కడ లేదు కదా, ఉందా అని బ్రాడ్ గానే ఉంది కదా. మనకు ఇంచుమించుగా సౌండ్ వినపడుతుందంటే మనమే పక్క జరిగి వెళ్ళడం. వెళ్ళే చూస్తామని ఆలోచన పెట్టుకోకండి. సౌండ్ ఈ రోజు రేపట్లో ప్రతి చోట సౌండ్ వినబడుతుంది. ఆ సౌండ్ వినబడుతుందంటే పక్కకి వెళ్ళిపోండి. ఒకవేళ పొరపాటుగా కనబడిందా, మళ్ళీ మీరు వృత్తి అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత బట్టలన్నీ తడిపేసిన తర్వాత అప్పుడు భోజనం కానీ ఆహారం కానీ తినండి. అందుకని నేను వృత్తిలో ఉన్నాను, నేను ఇది చూస్తాను, ఇక్కడికి వచ్చేస్తానంటే మీకు అక్కడ ఆబ్సెంట్ వేస్తారు, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. వృత్తి ముఖ్యం కాబట్టి వృత్తి పరంగానే చేయండి. గురుస్వామి గారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఆ తనతో పాటు ఉన్న స్వాములకు ఎలాంటి బాధ్యతలు చెప్పాలి? గురుస్వాములకి ఉండవలసిన లక్షణాలు అనడం కంటే కూడా ఒక శిష్యుడికి గురువు దగ్గర ఎలా ఉండాలనే ఒక లక్షణం ముందు నేర్చుకోవాలండి. తుల్య నిందార్ స్థితిర్మౌని అని అంటారు. అంటే గురు నింద తప్పు. ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దీక్షలోనే గురుస్వామి దైవమే అన్నారు, శిష్యస్వామి దైవమే అనలేదు. సో గురువు దగ్గర ఒక ఎంచుకోవడం. అప్పుడు మనం ఒక గురువుని ఎంచుకునేటప్పుడు గురువు కూడా కొన్ని అర్హతలు మీరు అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం 10th ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే ఏం పాస్ అయ్యి ఉండాలి? 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ వెళ్ళాలంటే ఏం పాస్ అయ్యి ఉండాలి? PhD వెళ్ళాలంటే. సో ఇవే అన్నమాట, స్టేజ్ వైజ్ గా పాస్ అవ్వాలి. దాని తర్వాతే మనం ఇదవుతాం. ఒక గురుస్వామిగా ఉన్నవారు తన శిష్యులకి తనకు తెలిసిన విషయాన్ని, తన గురువు దగ్గర నేర్చుకున్న విషయాన్ని హితబోధ చేయడం. ఫస్ట్ గణపతి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి అష్టోత్తరం నోటికి కంఠాబద్ధంగా రావాలి. ఇన్నిసార్లు పోయిన వాళ్ళకి ఒక 5 నిమిషాలు ఆ అష్టోత్తరం నోటికి రాదంటారా? నాకు రాదండి, నేను చదువుకోలేదంటే అబద్ధం అండి. అది వస్తుంది, గట్టిగా వచ్చేస్తుంది. చదువు లేకపోయినా వింటూ ఉంటే ఒక 100 సార్లు వింటే 101సారి చెప్పేస్తామండి. మహాశాస్త్రం, విశ్వశాస్త్రం, లోకశాస్త్రం, ధర్మశాస్త్రం, వేదశాస్త్రం, కళాశాస్త్రం వింటున్నాం అనుకుంటాం, రాదా? వచ్చేస్తుంది. ఒక సినిమా పట్టి మనం హమ్మింగ్ చేసి భయంకరంగా పాడతాం కదా, దేవుడు మాటలు రాదా? 101% వస్తుందండి ఎవరికైనా. అది గురుస్వామే కాదు, మాల వేసుకున్న 40 రోజులు మనకు టైం ఉంది కదా. ఉదయం ఒక 2 hours పూజ చేస్తాం, సాయంత్రం ఒక 2 hours పూజ చేస్తాం. కాస్త ఖాళీగా ఉన్నప్పుడు చదివేస్తే అయిపోతుంది కదా, ఒక 11 సార్లు చదివేస్తే అయిపోతుంది కదా, నోటికి వచ్చేస్తుంది. గణపతి అష్టోత్తరం, కుమారస్వామి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి అష్టోత్తరం, లోకవీర మహాపూజ్యం 18 శ్లోకాలు, 108 శరణఘోష, శాస్తా కవచం, మాలాధారణ మంత్రం, మాలా విసర్జన మంత్రం, ఇరుముడి కట్టే మంత్రం. ఈ మంత్రాలు నోటికి వచ్చే తీరాలి. మాకు రాదండి, మేము చదువుకోండి సార్, ఇప్పుడైనా చదువుకోండి.
చదువుకొని చెప్పండి, పుస్తకం పెట్టుకొని చదవండి, తప్పైనా పర్లేదు, ఆయన తిట్టడు కొట్టడు, పుస్తకం పెట్టుకోవడానికి చదవండి. కానీ రాలేదు అనడం మరి గురుస్వామిగా ఉండద్దు. మీరు సీనియర్ స్వాములు. గురుస్వామి అంటే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పిహెచ్డి, ఈ క్వాలిఫికేషన్ గురుస్వామి అంటే. నాదండి నేను చదువుకోలేదండి, మీరు నన్ను ఎగ్జామ్లో కూర్చోబెట్టే తిరగాలండి, మేము చదువుకోలేదంటే ఇంటికి పోంటాడు. ఎగ్జామినర్ ఏమంటాడు? ఇంటికి పోంటాడు. అలాగే గురుస్వామికి అర్హత కావాలి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్వాలిఫికేషన్ ఉండే తీరాలి. ఒకవేళ మీకు ఇది లేదా, సీనియర్ స్వామిగా ఉండండి, కానీ గురుస్వామిని చెప్పుకోకండి. మీకు తెలిస్తే కదా మీ శిష్యులకు తెలుస్తుంది. మీ శిష్యులు మీ దగ్గర ఒక కన్యస్వామి వచ్చి మాల వేసి మీరు ఇరుముడి కడితే మీరు ఏం చెప్పబోతున్నారు, ప్రబోధం ఇవ్వబోతున్నారు, మీకు తెలిస్తేనే కదా. కాబట్టి ఖచ్చితంగా గురుస్వామికి ఇది తెలిసే ఉండాలి. ఒకవేళ నేను 20 సార్లు వెళ్ళాను, 30 సార్లు, ఎన్నిసార్లు వెళ్ళినా మనం ఎంత నేర్చుకున్నాం. 30 సార్లు వెళ్ళిన వాళ్ళకి ఒక అష్టోత్తరం, గట్టిగా గణపతి అష్టోత్తరం చెప్తే 3 నిమిషాలు, కుమారస్వామి అష్టోత్తరం చెప్తే 3 నిమిషాలు, అయ్యప్ప స్వామి అష్టోత్తరం చెప్తే 3 నిమిషాలు, లోకవీరం 5 నిమిషాలు, శాస్త్రాకవచం, మాలాధరణ, మాల విసర్జనం 5, అంటే ఆల్ టుగెదర్ 15 నిమిషాల్లో స్వామివారి పూజకు సంబంధించిన శ్లోకాలన్నీ నోటికి వచ్చేస్తాయి. 15 నిమిషాల్లో నేర్చుకునే ఇది ఎన్నిసారి మాల వేసుకొని రాలేదనంటే మనము హోదాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ భక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని అర్థం. ఈ 15-20 నిమిషాలు నేర్చుకోగలిగిన శ్లోకం ఉంటేనే మీరు గురువుగా డిక్లేర్ చేసుకోండి, లేదా సీనియర్ స్వామిగా ఉండండి. మళ్ళీ వెంటనే కామెంట్ పెడతారు, నీకేం తెలుసు, నువ్వు ఇలా చేస్తావా, నేను ఇట్లా. అవన్నీ లెక్కలేదు. ఖచ్చితం ఇంతే. శిష్యులుగా ఉన్నవాళ్ళు కూడా గురుస్వామికి ఇది తెలుసా అని అడగండి, లేదా చదువు కోసం గురుస్వామి మాకు నేర్పించి చెప్పండి, తప్పలేదు. ఇప్పుడంతా కల్చర్ అంతా ఏమిందంటే షాల్వ కప్పడం, మాల వేయడం తప్ప, అది కాదు గురుస్వామి. ఈ యొక్క శ్లోకాలు చెప్పి స్వామివారి యొక్క విశిష్టతను తెప్పగలిగిన ఒక అద్భుతమైనటువంటి గురుస్వామి. ఈరోజు గూగుల్ తల్లి ఉంది కదా, గూగుల్ అని కొడితే అన్ని వచ్చేస్తున్నాయి కదా, కనీసం నేర్చుకోండి ఇప్పుడైనా, పర్లేదు, తప్పలేదు. ఇన్ని రోజులు నేర్చుకోలేదో తప్పలేదు, ఇక మీద నేర్చుకోండి. ఇది ఎవరు బాధపడ్డా ఎవరు నొచ్చుకున్నా కాదు, ఇది ఇంతే. మన ఎలా వేప పువ్వు, వేప పండు, వేపకాయ చేదుగా ఉంటుందో ఇది చేదుగానే ఉంటుంది, నిజం చేదుగానే ఉంటుంది, కానీ అది అనుభవిస్తే అద్భుతంగా ఉంటుంది. దీక్ష తీసుకునే సాములు ఇప్పుడు కొంతమంది భక్తితో కాకుండా స్టైల్గా సోకుల కోసం వేసుకుంటారు అని చెప్పి చాలా మంది బయట శివులో ఉన్న వాళ్ళందరూ సాములు అంటారు. అంటే సాములు చేసే కొన్ని చేష్టలను బట్టి, ఉదాహరణకంటే దువ్వలు దూకోవడాలు, దూవడాలు లాంటివి, సబ్బులు పెట్టుకోవడాలు, షాంపూలు పెట్టడాలు. ఇక్కడ ఒకటి ఏంటి, కాటాల వేషధారియే శరణమయ్యప్ప అని చెప్పి మనం అంటున్నాం. ఇప్పుడు ఇట్లా తల అంతా విరబోసుకొని బూచోడ్లాగా ఉంటే మీ ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉండేది అనుకోండి, ఏమవుతుంది, జడుచుకొని భయపడిపోయి జ్వరం వచ్చేస్తుంది. ఓకే, షాంపూ సోపు వాడకూడదండి, ఎందుకంటే అందులో కోడి గుడ్డు అనేది ఒకటి కలుస్తుంది కాబట్టి అది వాడకూడదు. కానీ అది వాడకుండా ఉంటే ఒళ్ళంతా కంపు కొడుతుంది కాబట్టి దానికి ఉపశమనం ఉంది, సున్నిపిండి ఉంది, లేదా ఆయుర్వేదిక్ షాపులో పంచగవ్యం అని చెప్పి గో సంబంధించినటువంటి సబ్బులు, దానికి రిలేటెడ్ గా మెడిసిన్స్ ఇస్తున్నారు, దాన్ని వాడండి. ఈ 4 రోజులు మనం ఒట్టిగా పిండితే మన కంపే మనం తట్టుకోలేము. కాబట్టి ఆ పంచగవ్యంతో చక్కగా పిండి ఆరవేయండి. మీరే వేసుకోలేరు, భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. కాబట్టి చూడండి, మీరు మన రూమ్ లో ఒక 2 ఉంటే ఆ స్మెల్ తట్టుకోలేము, నరకం అనిపిస్తాం. కాబట్టి ఆ స్వామివారికి శుభ్రం ఉండాలి కానీ సోకు ఉండకూడదు. కాబట్టి మనల్ని చూసి భయపడకుండా, జడుచుకోకుండా ఉండే రకంగా ఉండే ఏ పద్ధతి అయినా చేయండి, మంచిది. ఇరుముడి కట్టుకొని కొండకి వెళ్తున్నప్పుడు అమ్మ నాన్నలకి వెళ్ళొస్తాము అని చెప్పకూడదు అంటారు, వాళ్ళు కూడా జాగ్రత్త అని చెప్పకూడదు అంటారు. ఎందుకు సార్ అసలు? యాక్చువల్లీ ఆ ఇరుముడి కట్టిన తర్వాత ఇది ఒక జీవిత యాత్రకు సమానం అండి. అయ్యప్ప స్వామి వారి ఆ యొక్క కరుపస్వామిని తీసుకొచ్చి ఇంటి ముందర గడపడ విధంగా కొబ్బరికాయ కొట్టేసి, హే కరుపస్వామి, నేను వచ్చేంత వరకు మా ఇంటిని కాపాడు అని చెప్పి కొబ్బరికాయ కొట్టి వెళ్ళొస్తాను. జీవిత యాత్రకు సమానం. బియ్యం వేయడం అంటే ఏంటి? బియ్యం దేనికి వేస్తారు? బియ్యం జీవితంలో చచ్చిపోయినప్పుడు కదా వేస్తారు లేదా, నోటి కింద వేసేస్తారు కదా, ఇంకా నీకు నాకు సంబంధం లేదని బియ్యం వేయడం అంటే అదే. అప్పట్లో వెళితే వన్యమృగాలు ఉండేది, ఇప్పుడు కదా మనము అన్ని హైటెక్ అయిపోయింది, పంబ వరకు వెళ్ళి అన్ని వెళ్తున్నాం. అప్పటంతా ఎరిమేల నుంచి నడుచుకొని వచ్చేవాళ్ళే, రైస్ వండుకునేవాళ్ళు. ఎవరో ఒకళ్ళిద్దరు మిస్ అయ్యేవాళ్ళు, కాలం అయిపోయి కూడా అయిపోయేవాళ్ళు. అందుకే టపాకులు అంతా పిలిచేవాళ్ళు, వెడిబాడని కొడుతుంటారు కదా. అందుకే వీడు తిరిగి వస్తాడో తిరిగి రాడో, స్వామి నీ దగ్గరికి పంపిస్తున్నాను అని చెప్పి పంపడానికి కోసమే. కానీ అందుకని వెళ్ళొస్తాను, వెళ్ళరాను, నువ్వు పోయిరా, క్షేమంగా పోయిరా, స్వామి శరణం అని చెప్పడమే. కానీ చాలా చక్కగా ఇరుముడిలో బియ్యం కూడా అందరూ వేయకూడదండి. అమ్మ నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వేయాలి, ఫ్రెండ్స్ కూడా వేయకూడదు, భార్య కూడా వేయకూడదు, ఎందుకంటే సహధర్మచారిని కాబట్టి ఆవిడ కూడా బియ్యం వేయకూడదు. అలాగే వెళ్ళి రావాలి అన్నమాట. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాక ఎలాంటి నియమాలు పాటించాలి? పాటించకపోతే ఏమన్నా
జరిగే అవకాశాలు ఉన్నాయా? ఏమంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఏమైనా పనిష్మెంట్ ఉంటుందంటే తప్పండి. ఇది ఆయన ఏం పనిష్మెంట్ చేయండి. దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే, పూజించి మ్రొక్కినచో ఆనందము సగేడు. అంటే దూషించే వారికి కూడా ఆయన అనుగ్రహం ఇస్తాడు. ఇప్పుడు మీరున్నారండి, మీ ఫ్రెండ్తో పాటు శబరిమలకి వెళ్తున్నారు, ఆయన దీక్షలో లేరు, మీరు దీక్షలో ఉన్నారు, ఆయన కూడా వస్తారా? మరి ఆయనకి దర్శనం ఉందా లేదా? ఆయన ఈ 40 రోజుల్లో మీరేమో 40 రోజులు శ్రద్ధాభక్తులతో ఉంటారు, ఈ 40 రోజుల్లో ఎప్పుడో ఒక్కసారి ఆయన మధుమాంసాలు స్వీకరించి ఉంటారు. మరి ఆయన దర్శనం వచ్చినప్పుడు నాకు దర్శనం వస్తుందా లేదా? మరి అక్కడ పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడు స్వామి? అలా కాదట. అయ్యప్ప స్వామిని చూడడానికి కాదు దీక్ష, ఆ స్వామి వారి ముంగిట 18 ఇలా ఉంది చూసారా, ఈ పావనమైనటువంటి 18 మీద అడుగు పెట్టాలంటేనే దీక్ష. ఎందుకునంటే ఆ పరశురాముడు వారు ప్రతిష్ఠ చేయడానికి శబరిమలకి తీసుకొస్తున్నారు. అయ్యప్ప స్వామి బాణం వేస్తే అది 5 చోట పడిందట. అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తపడి, ఎరుమేలి, శబరిమల అని 5 చోట పడింది. మిగతా 4 చోట కూడా దేవాలయం భూమి మీద ఉంది. ఈ శబరిమలలో మాత్రం ఎత్తైన పీఠంలో ఉండేసరికి స్వామివారు పరశురాముడు వేద పండితులందరూ సన్నిధానం ముందు ఇలా వచ్చేసారు. ఈ పీఠం ఏమో ఎత్తైన పీఠంలో ఉంది. ఈయన 12 ఏళ్ల పసిబాలుడు. మరి ఈ 12 ఏళ్ల పసిబాలుడు హై జంప్ అయితే చేయలేడు కదా స్వామి. శ్రీచక్ర యోగ పీఠం మీద స్వామివారు ఈ పీఠంలో ఇక్కడ కూర్చోబోతున్నారు. ఇది గర్భాలయం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది గర్భాలయం, ఇది గణపతి, ఇది నాగరాజ స్వామి, ఇది ముఖ మండపం, గణపతి. ఇవన్నీ కూడాను మా స్వామి వారి యొక్క ధ్వజస్తంభం. ఈ ఎత్తైన పీఠము ఇలా ఉండేసరికి పందలరాజా వారు ఇలా ఎత్తైన పీఠంలో గుడిని కట్టేశారు. మరి స్వామి ఎలా వెళ్ళాలి, పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు 18 మంది దేవతలు మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒకరిపై ఒకరు మెట్ల వలె పరున్నారు. వీరికి కాపలాదారులుగా ఒక పక్క సింహం, ఒక పక్క ఏనుగు ఉండి ఆ యొక్క పడితో కాపలాగా దేవాలయాన్ని చూసుకుంటూ, ఇక్కడ కరుపస్వామి, కడత స్వామి, కొచ్చగడత స్వామి వారు ఉంటారు. వీరు చూసుకొని ఆ మెట్లు ఎక్కి పైకి వచ్చారనమాట స్వామి ధ్వజస్తంభం దగ్గర. వెంటనే ఈ 18 దేవతలు ఏమడుగుతున్నారు? హే మణికంఠ, హే అయ్యప్ప, నువ్వు మాపై కాలు మోపి ఎక్కావు కదా, ఈ రోజు నుండి నిన్ను చూడ్డానికి నా మీదే అందరూ రావాలి. మరి నువ్వు లోకరక్షకుడు అయినటువంటి సాక్షాత్ దేవుడు, నువ్వు మా పైన మోసావు, మేము ఆనందపడ్డాం. మరి సామాన్య మనుషులు కూడా మోస్తే మేము ఎలా ఒప్పుకుంటాము? మరి ఏం కావాలయ్యా? మాకు ఒక వరం కావాలి స్వామి. ఏం వరం కావాలయ్యా? మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి. అంటే ఎలా అయ్యా? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండాలి. ఎలా? 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిగ్బాలకులు కలిపిన 48 రోజులు, 3 పక్షములు, 3 ప్రాయచిత్తంగా ఉన్న 48 రోజులు ఎవరైతే వ్రతం ఉండి పైకి వస్తారో, అది కాలగర్భంలో లౌకిక మండలంగా 41 అయింది, కానీ దేవతా మండలం 48 అంటారు. ఈ మండల కాలం వ్రతం ఉండి స్వామివారి దగ్గర ఇరుముడి కట్టుకొని ప్రదక్షిణం చేసి, ఈ పైన ఇలా ఇది ఉంటుంది కదా, బ్రిడ్జ్ ఉంటుంది కదా, చుట్టూ బ్రిడ్జ్ వచ్చి, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా తీసేపోతున్నారు అనుకోండి వాస్తుపరంగా, ఇలా వచ్చి స్వామివారిని ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకుని ఇలా బయటికి వచ్చేస్తారు అందరు కూడాను. స్వామివారు అప్పుడు అన్నారు, మరి స్వామి అప్పుడు అయ్యప్ప అడుగుతున్నారు, ఏమయ్యా మరి తక్కువ కాలం దీక్ష తీసుకుంటారు ఎవరైనా, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వారికి ఇబ్బంది, ఆరోగ్యం బాగుంటుంది, చిన్నపిల్లలు ఉంటారు, మరి వాళ్ళంతా కాల్ మండలం, అర్ధ మండలం, 11 రోజులు 20 రోజులు వేసుకోవచ్చా అని అయ్యప్ప అడుగుతున్నారట. అప్పుడు ఆ మెట్లు అంటున్నారు, స్వామి ఇక్కడ ఒక సత్యమైనటువంటి దీపం పెడదాం, ఆ దీపంలో చేయి పెడితే కాలకపోతే వాళ్ళకి అర్హత, కాలితే వ్రతం ఉండాల్సిందే. చెప్పండి, దీపంలో చేయి పెడితే కాలకుండా ఉంటుందా? కాలుతుంది. ఈ 18 అగ్ని 41 రోజులు దీక్ష చేస్తేనే అర్హులు, లేకపోతే దాని పనిష్మెంట్ అది చేస్తారు. స్వామి మా పైన తప్పుగా అడుగు పెట్టిన వాళ్ళకి మేము పనిష్మెంట్ ఇస్తాం, అందులో మీరు కూడా ఎంటర్ కాకూడదు. మళ్ళీ మీకు చెప్తున్నాం అయ్యప్ప, మిమ్మల్ని చూడడానికి పక్కదారి ఇస్తాం, అక్కడి నుంచి వచ్చి చూసుకోవాలండి, కానీ మా పైన కాలు మోపాలంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే అటెండెన్స్ ఉండాలి, చదువు ఉండాలి. డిగ్రీ రాయాలంటే అటెండెన్స్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, చదువు ఉండాలి. అలాగే ఇందులో అడుగు పెట్టాలంటే దీక్ష ఉండాల్సిందే. మరి ఇప్పుడు 21 రోజులు 11 రోజులు వేసే సాములకు మీరు ఏం చెప్తారు స్వామి? వాడు ఆ రోజు చాలా బాగుంటాడు, అగ్ని కాల్చక మానదు. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్న సాములు పూజ చేసేటప్పుడు చెట్టు లాంటి ఇప్పడం జరుగుతుంది, అలాగే భిక్ష చేసే టైం ఎందుకని? ఇప్పుడు సమానం. అడుగు అడుగున అయ్యప్ప, అందరిలోను అయ్యప్ప,
నీలో నాలో అయ్యప్ప నిర్మలమైన అయ్యప్ప అచ్చట ఇచ్చట అయ్యప్ప ఎచ్చట చూసిన అయ్యప్ప అందరిలోనూ అయ్యప్ప ఆదరించు దేవుడు అయ్యప్ప. మీరేమన్నారు భిక్ష చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు ఈ శబరిమల మీరు వెళ్ళారు ఎప్పుడైనా యాత్రకు? ఎన్నిసార్లు వెళ్ళుంటారు? సరే 9 సార్లు వెళ్ళారు. ఈ గుడి కాకుండా ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది? ఎక్కడ పడితే ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ పడితే బ్యాగులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఇరుముళ్ళు ఉంటాయి, ఎక్కడ పడితే మనం ఇరుముడి తొక్కుతామో అది తెలీదా, ఎక్కడ పడితే బ్యాగులు ఉంటాయి, ఇరుముళ్ళు ఉంటాయి, ఉంటాయి, నడవడానికి స్పేస్ ఉండదు. మరి అవన్నీ అలవాటు కావాలనే కదా ఇక్కడి నుంచి అది ట్రైనింగ్ కదా. తర్వాత మీరు సివిల్లో ఉంటేమో కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, మీ డ్రైవర్ ఏమో సామాన్య డ్రెస్ వేసుకుంటాడు. మరి ఇప్పుడు మీ డ్రైవరు మాల వేసుకున్నాడు, మీరు మాల వేసుకున్నారు, సమానమే కదా. మరి అక్కడ కూడా చూపిస్తారు. అక్కడ ఇప్పుడు మీరు మీ డ్రైవర్ స్వామి మాల వేసుకుంటే మీరు ఆయన పాదాలకు నమస్కారం చేస్తారా చేయరా? డ్రైవర్ అంటారా? ఎందుకని? అయ్యప్ప సాక్షాత్ అయ్యప్ప అయిపోయాడు. సమపంతి భోజనం చేస్తారా? పక్కన కూర్చోబెడతారా? సమానంగా. మరి మీరు సివిల్లో ఉన్నప్పుడు డ్రైవర్ మీ సీట్ పక్కన కూర్చోబెట్టి తినిపిస్తారా? ఎందుకని? అప్పుడు హోదా. వాస్తవానికి వాళ్ళు కూడా కూర్చోడానికి సాహసం చేయరు. సో ఇక్కడ వచ్చి అందరూ సమానం, సోదర భావం, సమత్వ మంత్రం ప్రజ్వలించే శబరిమల యోగం. ఆ యొక్క యోగం సమస్తం అంతా కూడా యోగం. అందరూ కూడాను ఏకగంటంతో ఉన్నటువంటి నువ్వు నేను, నేను నువ్వు, నాలో నీవు, నీలో నేను. అదే ఇక్కడ తత్వమసి అని రాసి ఉంటుంది చూసారా? ఈ తత్వమసి, తత్ త్వమసి, నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది చూడు, అది 10 మందిలో ఉంది చూడు, అప్పుడే నువ్వు నన్ను చూడగలవని చెప్పి స్వామి గారు ఇచ్చారు. కాబట్టి అందుకోసమే షర్ట్ ఇప్పడము, సమానంగా ఉండడము. శరణమయ్యప్ప. స్వామి, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు డైలీ పని, వాళ్ళ వృత్తిపరంగా చికెన్ కొట్టడం లాంటి, మటన్ కొట్టడం లాంటి ఇవన్నీ చేస్తుంటారు. అవి చేయొచ్చా స్వామి? ఏం కాదా స్వామి? ఇది ప్రతి డిబేట్ లోనూ నేను చెప్తున్నానండి. మీరు ఇప్పుడు చికెన్ కొట్టడం అని అంటున్నారు చూసారా, వాళ్ళు కొట్టకూడదని మీరు అనడానికి మీకు అర్హత లేదండి. వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు చాలా మందికి తెలియదు, వీళ్ళు ఆ సబ్జెక్ట్ చేస్తారు కానీ దాని ప్రాణం తీసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఆ ప్రాణం అంతా తీయరు. ఆ కులస్తులే సాక్షాత్ అయ్యప్ప స్వామి దేవాలయమే కట్టి కుంభాభిషేకం చేసి ఉన్నారు. నేనే ప్రతిష్ఠ చేసి ఉన్నాను. వాళ్ళ కోట్ల లక్షల్లో పెట్టుబడి పెట్టి దేవాలయం, వాళ్ళు దేవాలయం కట్టచ్చు, పెట్టుబడి పెట్టచ్చు, అన్నదానం పెట్టచ్చు, సేవ చేయొచ్చు. వాళ్ళు పూజకు పనికిరారా? కుల వృత్తి ఖచ్చితంగా చేయాలండి. కటింగ్ చేసే బార్బర్స్ మాలలు వేసుకుంటారా? నాతో పాటు శబరిమలకి వచ్చున్నారు. డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, వాళ్ళు పంచనామా చేయాల్సి వస్తుంది. యాక్సిడెంట్ కేసులు వస్తాయి, ఎమర్జెన్సీ వాళ్ళు చేస్తూ ఉండగా ప్రాణాలు పోతూ ఉంటాయి, లేదా అక్కడ పోయి పంచనామా కూడా చేయాల్సి. అది వాళ్ళ వృత్తి. నేను చెయ్యను అంటే వాడిని ఉద్యోగం నుంచి తీసేస్తారు, ప్రమోషన్ ఆగిపోతుంది, వాడి లైఫ్ నాశనం అయిపోతుంది. వృత్తి. బ్రాహ్మణుడు అతను చేయవలసిన వృత్తి అంతా చేయవలసింది, అతను చేయకపోతే తన వృత్తి ఉండదు. ఏ కార్యక్రమం, ఎవరు ఏ కుల వృత్తి చేస్తున్నారో దయచేసి ఆ కుల వృత్తిని తక్కువ చేయకండి, దాన్ని చెయ్యండి. వృత్తి మీ కుటుంబాన్ని పోషించడం కోసం, దీక్ష మీ సొంత భక్తి కోసం. భక్తిని వృత్తికి మిక్స్ చేసి నేను ఇలా ఉన్నానని చెప్పి వద్దు. దానివల్ల మీ జీవితం అనేది ఇబ్బంది పడుతుంది. డే టు డే యాక్టివిటీస్లో మీ ఫినాన్షియల్గా మీరు నష్టపోతారు. శరణమయ్యప్ప. పోలీసులు కానీ, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే డ్యూటీ చేసే వాళ్ళు కొన్ని సిచ్యువేషన్లో చెప్పులు లాంటి, షూ లాంటివి వేసుకోవాల్సి వస్తుంది. ఇది మీకు చాలా మంది, మన పట్టణంలో నాకు కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ పెద్దవాళ్ళందరూ నా శిష్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా దగ్గర అడుగుతారు, స్వామి మా హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి పోవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. తర్వాత మేము ఎవరైనా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళాలంటే మీకు ప్రోటోకాల్ ఉంటుంది. అలా వెళ్ళకపోతే మమ్మల్ని చాలా వార్నింగ్స్ ఉంటుంది, మాకు మెమోస్ వస్తాయి, మేము ఏం చేయాలి అని అడిగారు. రైట్, ఇక్కడ ఒకటి. తర్వాత కోల్డ్ స్టోరేజ్లో పని చేస్తారండి వాళ్ళు. కంప్లీట్గా ఆ కిట్ వేసుకొని లోపలికి వెళ్తారు. మేస్త్రి పనులు చేసే వాళ్ళు ఉంటారు. ఆ స్లాబ్ వేసేటప్పుడు మోకాళ్ళ వరకు షూస్ వేసుకోవాలండి వాళ్ళు. ఆ సిమెంట్ లేకపోతే కాళ్ళంతా పగిలిపోయి పుండ్లైపోయి వాళ్ళు శబరిమలకి వెళ్ళారు, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. ఈ మోకాళ్ళ వరకు షూస్ వేసుకుంటారు వాళ్ళు. ఈ వృత్తి. మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఐస్లోనే ఉంటారండి వాళ్ళు వేసుకుంటారు. అందుకని వేసుకోమని అని చెప్పి అందరూ వేసుకోవడం కాదు, వాళ్ళ వృత్తికి సంబంధించిన సమయంలో అది వేసుకొని ఏవేవి పద్ధతులు ఇప్పుడు ఆపరేషన్లోకి వెళ్ళే డాక్టర్ ఆయన కిట్లోనే వెళ్ళాలి. ఆ కిట్ లేకుండా ఆయన లోపలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇతరులో ఉన్న వైరస్ ఆ యొక్క పేషెంట్కి వస్తుందనే ఉద్దేశంతో చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ళు చేతులు కడుగుతారు, స్టాండర్డైజ్ చేస్తారు, స్టెరిలైజ్ చేసుకుంటారు, చెప్పులు షూస్ అన్ని వేసుకొని మాస్క్ అంతా వేసుకొని పోయి ఆపరేషన్ చేస్తారు, ఒక ప్రాణాన్ని కాపాడుతారు. ఇలాంటి వృత్తి
వృత్తులు ఏవేవి వాళ్ళ యొక్క కుల వృత్తులకి వాళ్ళ డ్రెస్ కోడ్ ఏది ఉందో ఆ డ్రెస్ కోడ్ని ఖచ్చితంగా పాటించి యాత్ర చేయాలి. తర్వాత బయటికి వచ్చిన తర్వాత మీరు స్నానం చేసేసుకొని మళ్ళీ మీ యొక్క దీక్ష తీసేసుకోవడం. దానివల్ల దోషం లేదు. ఒకవేళ మీరు అలా వేసుకోలేదు అనుకోండి, మనం నమ్మిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు ఇద్దరు ఉంటారండి. మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు, మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు. వాళ్ళిద్దరికి మనం దూరం అయిపోతాం. కాబట్టి ఈ డ్రెస్ కోడ్ వేసి సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి. భక్తిగా మీరు ఉండండి. స్వామి, ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని మాల్లో ఉండగానే మనం కేరళకి మనం కొండకి వెళ్తున్నప్పుడు కేరళ స్వాములు టాయిలెట్ పోసి కాలు కడుక్కోరు, సిగరెట్ తాగుతా ఉంటారు. అలాంటి సాంప్రదాయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా వస్తున్నాయి స్వామి రాను రాను. దీనిపై మీరు ఏమంటారు? ఒకటి, కేరళకు మీరు వెళ్ళారు, అవును సార్. మీకు అవి కనబడ్డాయి. అవును సార్. 9 ఏళ్ళుగా మీరు వెళ్ళి మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర అడుగుతున్నారు. సార్, మీరు దేనికి వెళ్ళారు? నేను అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళాను సార్. అవి కనబడలేదు అక్కడ? కనబడ్డాయి. అంత అద్భుతమైన చెట్లు కనబడలేదా? వనమూలికలు కనబడలేదా? ఈ వనం మీద ఇంత పెద్ద బంగ్లాలు ఎలా కట్టారు, ఇంత గుళ్ళు ఎలా కట్టారు, ఇక్కడ అన్నసత్రం ఎలా జరుగుతుంది, ఇలా పూజలు ఎలా వెళ్తున్నాయి, ఇంతమందికి వెళ్తున్నటువంటి వసతులు ఎలా చేశారు, అవన్నీ ఎందుకు మీకు కనబడలేదు? ఈ నెగిటివ్ ఎందుకు కనబడింది అంటే మీ కళ్ళు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. అది 0.1% ఉంది, కానీ 99% అక్కడ చాలా గొప్పగా ఉంది కదా. అది ఎందుకు మీకు ఎక్కలేదు? వాళ్ళ గురుస్వామి అలా నేర్పించారేమో ఆయనకి, కానీ మీ గురుస్వామి చక్కగా చెప్పారు, మీరు బాగున్నారు కదా. మీరు ఈ అడగడంలో ప్రశ్నలో నాకు లేని ఆలోచన కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు కదా. ఎంత గొప్పగా ఉంది. తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు ఇన్ని లక్షల మందికి ప్రసాదాలు ఎలా పంపిస్తున్నారు పైకి, ఇన్ని పూలు పుష్పాలు ప్రసాదాలు ఎలా వెళ్తున్నాయి, దీని గురించి ఆలోచించండి. కరెంటు లేని చోట కరెంట్ ఎలా వస్తున్నాయి, అది భయంకరమైన ఘోరకీకరణం కదా. ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైనా వన్యమృగాలు వచ్చి అటాక్ చేసిందా భక్తుల్ని? ఇప్పటివరకు మరి దానికి ఏం ప్రొటెక్ట్ చేసుకొని ఉంటారు? ఇలాంటి మెసేజ్లు మన టీవీ ద్వారా వెళితే చాలా సంతోషంగా ఉంటుందేమో అనిపిస్తుంది. అది 0.1 కూడా కాదండి. వాళ్ళని మనం ఇగ్నోర్ చేసేయచ్చు. మనం దీంట్లో మనం భోజనం చేస్తున్నాం అనుకోండి సార్, 20 కూరల్లో ఒక కూర నచ్చకపోవచ్చు. ఆ నచ్చిన దాన్ని ఎందుకు మన బుర్రకు ఎక్కించుకొని మన బుర్రను వేడి చేసుకోవడం? 19 బాగుంది కదా, ఈ 19ని ఎంజాయ్ చేసేద్దాం, ఆ ఒకటిని వదిలేద్దాం. ఈ వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా వీళ్ళు చేస్తున్నారు, మన ఎనర్జీ వేస్ట్ అండి. వాళ్ళ సంస్కారానికే దాన్ని వదిలేసేయాలి. ఎందుకంటే కొంతమంది మారరు. ఇంకొకటి ఏమంటే అన్ని మత సంస్కారం చేసేవాళ్ళు కూడా ఈ మతంలో ఇలా వచ్చి దీన్ని డ్యామేజ్ చేయడానికి కూడా ఇలా వచ్చేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. కాబట్టి దాన్ని మనం చేయలేం. భక్తులు కూడా దాన్ని గుర్తించాలి. ఇప్పుడు చాలా మంది టవల్ పెట్టుకొని సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడము, అయ్యప్ప యాత్రకు పోతున్నాను, అయ్యప్ప యాత్ర పోతే కూలి పని చేయి. ఈరోజు ఒక చిన్న కూలికి పోయినా కూడా 1200 రూపాయలు ఇస్తున్నారు ఒక రోజుకి. 40 రోజులు పోతే ఎంత అయింది? 50,000 వస్తుంది కదా. 50,000 అయితే దీక్ష కాదు కదా. అక్కడక్కడ నిలబడతారు కదండి మేస్త్రి పనులంతా, ఒక సిగ్నల్ దగ్గర అంతా నిలబడి కూలి పనికి తీసుకెళ్తూ ఉంటారు. 1200 రూపాయలు అండి ఒక లేబర్ పని ఒక రోజు చేస్తే. 41 రోజులు ఎంత అయింది? సుమారుగా 50,000 రూపాయలు వచ్చింది. 30,000 రూపాయలు ఇంటికి ఇవ్వు, 20,000 నీ దీక్షకు శబరిమలకి తీసుకెళ్ళు. ఉంది కదా మార్గము. మనం పని చేయడానికి బద్దకించి వెధవేషాలకంతా అలవాటు పడిపోయి అలవాటుకి చూడని వాళ్ళ ద్వారా మేము అలా చాలా మందిని నిర్బంధించాం. చాలా మంది వాళ్ళని చక్కగా కట్టడి చేస్తున్నారు. వాళ్ళు చేస్తే వేషాలంతా చూస్తే ఒక స్వామికి అయితే మొన్న వేరే అన్ని మత పుస్తకం కూడా వాడి సంచిలో దొరికింది. అలాంటి వాళ్ళే స్వామి వేసుకొని సిగరెట్ తాగి మన హిందూ ధర్మాన్ని నాశనం చేస్తారు. మనం వాళ్ళని ఖండించాలండి. మనము ప్రతి ఒక్క ఇప్పుడు నన్ను అడగడమే కాదు, ఈ ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్నారు అనుకోండి, మీ కారు 2 వీలర్ ఆపి అతన్ని పక్కన పెట్టుకొని తీసుకుపోయి అతను ఏందో చూడండి. అతను తప్పు చేస్తే పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. అతన్ని తప్పు లేదు. అయ్యప్ప డైరెక్ట్గా వచ్చి ఎవరిని శిక్షించడండి. దైవం మానుష రూపేణ మనలో ఒక్కలైనా ఇలా పరివర్తనను స్టార్ట్ చేయాలి. శరణమయ్య. అయ్యప్ప స్వామి పట్టబంధం ఎందుకు ధరిస్తారు? స్వామి వారు కూర్చొని ఉండగా ఇలా పట్టబంధం కదా. ఈ పట్టబంధం యొక్క విషయం ఏమంటే, పందల రాజా గారు స్వామి వారి తండ్రి పెంచిన తండ్రి. ఆయన ఏమన్నారు, స్వామి మీరు రాజ్యాన్ని ఏలండి అంటే, నేను రాజ్యాన్ని ఏలనండి, నేను బ్రహ్మచర్య దీక్ష ఉండాలని, నేను ఈ శ్రీచక్ర యోగపీఠం మీద ఉండాలనుకుంటున్నాను. నేను ధరించినటువంటి ఆభరణాలన్నింటినీ మకర సంక్రాంతి రోజు తీసుకురండి, ఆ ఒకరోజు నేను పందల రాజాగా దర్శనం ఇస్తాను అని చెప్పగానే పందల రాజా వారి స్వయంగా ఆభరణాలన్నీ మోసుకొని వస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీ నాన్నగారు వస్తే ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారా? లేచిన పడతాం. ఎందుకని? తండ్రి అంటే మనకి గౌరవం. అదే విధంగా స్వామి కూడా తన తండ్రికి గౌరవించి లేచి నిలబడతారు. అప్పుడు పందల రాజా వారు ఏమన్నారంటే, నాన్న లోకరక్షక అయ్యప్ప, నేను వచ్చాను లేచి నిలబడితే ఈ యొక్క అందరూ ఇబ్బంది పడతారు,
కాబట్టి ఇక మీదట నువ్వు లేవకూడదని చెప్పి తన పైన ఉన్నటువంటి అంగవస్త్రాన్ని తీసి తన కాళ్ళకు పట్టబందల్లాగా కట్టేశారు. అప్పటి నుంచి పందుల రాజా వారు ఇలా రావడం మానేసి సైడ్ నుంచి రావడం మొదలు పెట్టారన్నమాట. అయ్యప్ప స్వామిని హరిహరసుతుడు, మణికంఠ, శ్రీ ధర్మశాస్త్రాన్ని ఎందుకంటారు? అయ్యకు అప్పకు వెంకటప్పకు శివయ్యకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప. అసలు శివకేశవులకి ఎందుకు పుట్టాడు? ఇప్పుడు మీరు అడిగారు కదా శివకేశవులకి ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, అయ్యప్ప అంటే ఎవరు, ధర్మశాస్త్ర అంటే ఎవరు, ఇదే కదా మీ సందేహం. రైట్. ఇప్పుడు మీ పేరేమన్నారు? వెంకట్. వెంకట్. వెంకట్ మిమ్మల్ని చిన్నప్పుడు నామకరణం అయిన తర్వాత వెంకట్ అనే పిలిచేవారా, లేదా బుజ్జి బుజ్జిగా ఏదైనా మాటలతో పిలిచేవారా? నిక్ నేమ్స్. ఏం పిలిచేవారు? నాని, బుజ్జి, నాని, బుజ్జి, చంటి ఇవన్నీ పిలుస్తుంటారు కదా. అలాగే ఈయనకు బుజ్జి బుజ్జిగా పిలిచే పేరే అయ్యప్ప, కానీ ఈయన పేరు ధర్మశాస్త్ర. ఇది ఎలా చెప్పబడిందంటే ఈ కలియుగంలో ఆయన ధర్మశాస్త్రగా వస్తున్నారని భీష్ముల వారు అంబుసైనం మీద ఉండగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తున్నారు. అందులో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో ఏమని చెప్పారంటే అజో దుర్మర్షణ శాస్త్ర విశ్రుదాత్మ సురారిహ. అంటే ఈయన ధర్మశాస్త్ర, ధర్మాన్ని శాసించేవాడు కాబట్టి ఈయన ధర్మశాస్త్ర. ఈ ఒక్క జన్మలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా కలవు బ్రహ్మచారి అన్నారనమాట. మిగతా అన్ని జన్మల్లోనూ ఆయన పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని, శుభకీర్తి అని దేవియరులతో స్వామివారు 17 జన్మల్లోనూ ఉన్నారు. కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణవరద శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, కళ్యాణవరద శాస్త్ర, సంతానదాయక గోప్తృశాస్త్ర, కిరాత శాస్త్ర, జ్ఞానశాస్త్ర, విశ్వశాస్త్ర, భూశాస్త్ర, యోగశాస్త్ర, శిల్పశాస్త్ర, అపూర్వ శాస్త్ర, ధర్మశాస్త్ర, జీవశాస్త్రగా ఇలా ఇన్ని అవతార. శాస్త్ర అంటే శాసించువారు అని అర్థం. గత అన్ని జన్మల్లోనూ స్వామివారు దేవీర్లతోనూ ఉన్నారు. సత్యగన్ అనే ఒక కొడుకు కూడా పూర్వ జన్మలో స్వామివారికి ఉన్నారు. అవునా అని అందరికీ వచ్చింది. మనం శరణఘోష చెప్తున్నాం కదా, అందులో ఏం చెప్తున్నాం? పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప అంటున్నాం కదా. తర్వాత హరివిరాసనం పాడతాం కదా, అందులో 3వ పంక్తిలో ఏం చెప్పబడింది? ప్రణయ సత్యకం ప్రాణనాయకం. అంటే ప్రణయాదేవి, సత్యగన్ అనేవాడు కొడుకు. సో ఇవన్నీ మనం రోజు చెప్తుంటాం, మనకు తెలియదు. కానీ స్వామి బ్రహ్మచారిని మాత్రం ఈ జన్మలో మాత్రమే, కలిలో మాత్రమే వెంకటేశ్వరుడు. మిగతా దాంట్లో పద్మనాభుడుగా ఉన్నాడా, రాముడుగా ఉన్నాడా, కృష్ణుడుగా ఉన్నాడా, నరసింహుడుగా ఉన్నాడా, మత్స్యంగా, కూర్మంగా, వామనుడుగా ఇలా ఉన్నాడా, బలరాముడు కృష్ణుడుగా ఉన్నాడా? అదే విధంగా ఈ జన్మలో మాత్రమే ఈయన అయ్యప్ప ధర్మశాస్త్ర. గత అన్ని జన్మల్లోనూ స్వామివారి దేవీర్లతో ఉన్నారు. పరశురాముల వారు వీటన్నిటిని ప్రతిష్ఠ చేశారు. కాలగర్భంలో కొన్ని దేవాలయాలన్నీ తొలగిపోయింది, అవన్నీ కూడా అవశేషంగా కొన్ని మిగిలినవి. అచ్చన్ కోవిల్, ఆర్యన్ కావు, కుళత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల అని. అచ్చన్ కోవిల్లో పూర్ణాపుష్కలంగాను, ఆర్యన్ కావులో స్వామి కుళత్తుపుడిలో బాలకుడుగాను, అన్ని రకాలుగాను, ఎరిమేలిలో కిరాత శాస్త్రగాను, శబరిమలలో ధర్మశాస్త్రగాను ఇలా ఉన్న స్వామిని వీటన్నిటినీ రీసెర్చ్ చేసి బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు, మా తండ్రి గారు, మా గురువు గారు అయినటువంటి వారు, తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని 2016 జీవకోన జీవలింగేశ్వర స్వామి సన్నిధాన ప్రాంగణం తిరుపతి పట్టణంలో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. అందరూ ఈ అవతారాల దేవాలయాన్నింటినీ తిరుపతికి వచ్చినప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ అయింది. ఈ ధర్మశాస్త్ర వారు కలికి ఎలా అనంటే ఈయన అవతారాల్లో ఈ యొక్క కలిలో మాత్రమే మగిషి అనే రాక్షసిని సంహరించడానికి కోసం పుట్టారు స్వామివారు. ఆ మిగతా అవతారాలంతా అయిన తర్వాత ఆఖరి అవతారంగా ధర్మశాస్త్రగా ఆయన వచ్చేసారు. ధర్మశాస్త్రగా వచ్చినండి మనం పాటలు కూడా పాడుకుంటున్నాం కదా. గోరాడవిలో బాలునిగా సర్పము నీడలో పవలింప వేటకు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనిపింప. అలా మగిషి అనే రాక్షసిని సంహరించడం కోసం ఆ దేవతలందరూ స్వామి కలిలో ఈ రాక్షసి మమ్మల్ని ఉపద్రవం చేస్తుంది, మీ యొక్క అవతారంలో ఈ మగిషిని రాక్షసిని సంహరించడానికి అవతరించానంటే మళ్ళీ పరమశివుడు ఆ స్వామిని మణికంఠుడు, ఆ మణికంఠ నువ్వు పుట్టినటువంటి అవతారం యొక్క అవశేషం యొక్క కొన్ని మిగిలి ఉన్నాయి, వాటి అన్నింటినీ నిర్మూలించడానికి నువ్వు భూమిలోకి కలిలోకి వెళ్ళాలి అని చెప్పి బాలకుడుగా ఉంటే ఆ పంపా నది తీరంలో ఒక సర్పం నీడలో స్వామివారిని పెట్టి వెళ్తారు. ఆ ప్రాంతానికి అధిపతిగా ఉన్నటువంటి వారు పందల రాజు, ఆయన రాజరాజ వర్మరాజా అంటారు. రాజశేఖర పాండ్యుడు, రాజరాజ వర్మరాజా రాజశేఖర పాండ్యుడు.
అతనికి సంతానం లేదు. కానీ రాజులకు అలవాటు కదా, ఆయన శివభక్తిగా ఉన్నవాడు, సంతానం కోసం అహర్నిశలు పాటుపడేవాడు. రాజులకి వేటాడే అలవాటు ఉంది కదా. వెంటనే వీళ్ళందరూ అడవికి వెళ్తూ ఉండగా ఈ నదీ తీరంలో ఉన్నటువంటి పిల్లవాడిని చూస్తున్నాడు. ఆహా, ఎంత అద్భుతంగా, ఎవరండి ఈ పిల్లవాడిని ఇక్కడ పెట్టారని అరుస్తున్నాడట. ఒక అశరీరను వాళ్ళు పడుతుంది. హే రాజా, నీ యొక్క వంశాన్ని ఉద్ధరించడానికి పుట్టాడు, ఈ పిల్లవాడిని నిన్ను తీసుకుపోయి నువ్వు పెంచుకో అని చెప్తున్నారట. వెంటనే స్వామి వారిని సంతోషంగా తన రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అలా అడిగారు చూసారా, మణికంఠ పేరేంటి, ధర్మశాస్త్రం ఏంటి, అయ్యప్ప అంటే స్వామికి ఏం పేరు పెట్టాలి, బారసాల చేయాలి కదా. మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా, స్వామి మహిమతో రాజునకు కలిగను సుతుడు మరి ఒకడు. ఆ స్వామి వారిని తీసుకెళ్ళగానే మణికంఠ పేరు పెట్టేశారు, బారసాల చేశారు. ఆమె మహిమతో ఆ రాజు భార్యకు చక్కగా ఒక కొడుకు పెట్టాడు. ఇప్పుడు కూడా మనం అందరం కూడా స్వామి ఆ పడి మీద ఉన్న పండు ఇవ్వండి, నా కోడలు కడుపు అవ్వాలి, నా భార్య కడుపు అవ్వాలి. ఎంతమంది ఆ పండు తీసుకుపోయి ఎన్ని ఇళ్లలో మణికంఠుడు పుట్టలేదు, ఇది సత్యమా కాదా? అదే అయ్యప్పలో ఉన్న గొప్పతనం. ఈ పడి మీద ఉన్న పండ్లు, ఆ పడి పండ్ల కోసమే ప్రతి అమ్మలు పూజకు వస్తారు. స్వామి మా ఇంట్లో కడుపు పండి మణికంఠుడు పండుగ కానీ అలా మణికంఠుడు పుట్టేశారు. అతని యొక్క తమ్ముడు పేరు ఏంటి, రాజరాజ చోళన్. స్వామివారి తమ్ముడు పేరేంటి, రాజరాజ చోళన్. ఇప్పటికీ స్వామివారి ఆభరణాలన్నీ అతనే మోసుకొని శబరిమలకి ఇప్పటికీ వస్తూ ఉంటాడు. సరే, ఈ యొక్క రాజశేఖర పాండ్యుడు ఉన్నాడు కదా, స్వామివారిని పెంచినటువంటి అమ్మ, ఆ అమ్మ పేరు ఏంటి, ఆర్యాంబాళ్. చాలా మందికి ఇవన్నీ తెలియదు. ఆర్యాంబాళ్ చక్కగా పెంచుతున్నారు. పిల్లలందరూ పెరుగుతూ ఉండగా ఆ యొక్క రాజు అనుకున్నారు పిల్లల్ని విద్యాభ్యాసం, మనం కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్ జరిపిస్తున్నాం కదా, అప్పుడంతా గురువు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఎలా చెప్తారు, గురు దక్షిణ యాత్పూర్వం, ఆ గురువుకి కావాల్సిన దక్షిణ మాన్యాలు అవన్నీ ఇచ్చి మా పిల్లల్ని చదివిస్తున్నాయి. అంటే ఏం చెప్తారా, గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప, మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. స్వామియే శరణమయ్యప్ప అని ఎవరు నామం పలుకుతారో వాళ్ళకి మాటలు వస్తుంది, రోగం తీరుతుంది, ఆరోగ్యం బాగుంటారు. కావాలంటే చూడండి, ఇప్పుడు మీరు 9 ఏళ్ళుగా దీక్ష తీసుకుంటున్నారు, ఇంకా 100సారి మా దీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయ్యప్ప అని నామం పలికిన మొదలు పెట్టినప్పటి నుంచి మీ జీవితంలో అయ్యప్ప మేలు చేశాడా, కీడు చేశాడా? ఎదుగుతున్నారా లేదా? అయ్యా అప్ప అని ఎదుగుతూనే ఉంటాం. ఇంతింతై వటుడింతై దానింతై నపో విధికి పైనంతై భూమండలానికి పైనంత అన్నట్టుగా ఆర్డినరీ సైకిల్లో వెళ్లే వాళ్ళు కూడా మెర్సిడెస్ బెంజ్లో వెళ్లేంత స్థితికి స్వామి ఎదుగుతూనే చేస్తున్నాడు. అయ్యప్ప నామం పలికిన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు. అదే ఈ మణికంఠ ధర్మశాస్త్ర అనే పేరుకి ఉన్నటువంటి నేమ్. శరణమయ్యప్ప. శివకేశవులకి అసలు ఎందుకు శివకేశవులు, ఇది కాంట్రవర్సీగా కూడా కొంతమంది బయట మాట్లాడిన ఇది కూడా మనం కొన్ని రోజులు విన్నాం. అది తప్పు. విష్ణు యొక్క అవతారంలో మోహిని అవతారం బాగా గుర్తుపెట్టుకోవాలి. 18 అవతారాలు విష్ణుకు కూడా ఉంది. అందులో మోహిని అవతారం కూడా ఒక అవతారం. ఎలా ఉంటుందంటే, క్షీరసాగర మదనం చేస్తున్నారు. వాసుకి అనే ఒక పాముని, మేరు అనే సుమేరు మధ్య శ్రీకృష్ణ మేరుని, ఆ కూర్మ అవతారంలో ఉన్న మహావిష్ణువు ఆ మేరుని ఆ పాల సముద్రంలో మోస్తుండగా ఇటుపక్క అటుపక్క దేవదానవులు అమృతాన్ని చిలుకుతున్నారు. అప్పుడు పుట్టిందే కల్పవృక్షం, కామధేను, ఇవన్నీ కూడా పుట్టింది. స్వామి వారికి ఐరావతం ఇవన్నీ కూడా పుట్టింది. ఇలా స్వామి అక్షయ పాత్ర, అమృతం, ఇవన్నీ ఆఖరికి అమృతం రాగానే ఈ రాక్షసుల దేవతలు నాకు నీకుని కొట్టుకుంటూ ఉండగా దేవతలందరూ స్వామి మళ్ళీ రాక్షసులు ఈ అమృతాన్ని తగ్గితే ఇంకా దేవతల్ని ఇబ్బంది పెడతారనే విధంగానే మోహిని అవతారం స్వీకరించి వాళ్ళని మాయమాటలలో పెట్టి అమృతాన్ని దేవతలకు ఇచ్చేస్తుంటారు. ఈ మోహిని అవతారంలో ఉన్నటువంటి జగన్మోహిని, అందానికి అందం కదా జగన్మోహిని, ఈయనేమో సుందరేశ్వరుడు శివుడు. ఈ సుందరేశ్వరుడు ఆ యొక్క మోహిని చూడగానే వ్యామోహం చెందుతారు. ఆ ముసిముసి నవ్వుతో వాళ్ళిద్దరూ పరిగెడుతూ ఉన్నారట. ఈ శివుడు ఆ అమ్మవారి అంగడపడగానే వీళ్ళిద్దరూ పరిగెత్తి ఒక చోట నిలబడ్డారు. మనం కూడా ఇప్పుడు చూడండి, షూటింగ్ చేస్తుంటే లైట్లు అంతా పెడితే చెమట వస్తుంది కదా, శరీరంలో ఒక రసాయన మార్పిడి అవుతుంది. అలాగే పరిగెడుతూ ఉండగా మనం కూడా పరిగెత్తామంటే చెమట వస్తుంది. వీరిరువురు ఒక చోట నిలబడతారు. అదే ముహిర్దవన్ మలై అంటారు. వాళ్ళు శివకేశవులు, మోహిని అవతారం ఉన్నటువంటి విష్ణువు, సుందరేశుడు శివుడుగా ఉన్న సుందరేశుడు నిలబడ్డ చోట ముహిర్దవన్ మలై అంటారు. వెస్టర్న్ ఘాట్ లో ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి ముహిర్దవన్ మలై. ఈ ముహిర్దవన్ మలై ఆ చెమట బిందువు కింద పడుతూ ఉండగా శివుడు తన అరిచేని ఇలా పెడతాడు, మోహిని తన అరిచేతిని ఇలా పెట్టగానే వారి ఇరువురి యొక్క చెమట బిందువు ఇందులో పడుతుంది. ఆ ఇరువురి యొక్క చెమట బిందువు కలవడంతో
ఆ మణికంఠుడు ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించిన సమయమే దానికి ప్రమాణం ఏమైనా ఉందంటే వేద ప్రమాణం చెప్పబడిందట. ధాతా విధాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమ చద్దాగింసి నిహదోమ ఆహురై తస్మై రాష్ట్రమభిసన్నమామ అభ్యావర్ధత్వముపమేత సాకమయకం శాస్తా అధిపతిర్వోస్తు. స్వామివారు జన్మించారు. ఇలా మనం కూడా డైలీ చెప్పుకుంటున్నాం కదా, క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. క్షిప్రంలో పుట్టినటువంటి వారు స్వామివారు. అందులో నుంచి ఒక చుక్క నీళ్లు కింద పడుతుంది, అదే పంపా నదిగా మారింది. అయ్యప్ప వేరు, పంపా నది వేరు కాదు. అందుకే దక్షిణ భారత గంగా నది. ఎవరెవరు ఈ యొక్క పంపా నదిలో చేశారు? నారదాది మునులిచట నడచి వెళ్ళినారంట. ఈ పంపా నదిలో 3,000,000 దేవతలు స్నానమాడినారంట. పంబా నదిలో కాలిడితే అయ్యప్పో మన పాపాలన్నీ తొలగిపోవు అయ్యప్ప. స్వామి వేరు, పంపా నది వేరు కాదు. అందుకే మనం అక్కడ ఉమ్మడము, చెత్త వేయడము, మన బట్టలు వదిలిపెట్టడము, మాల వేయడము, మూత్రం పోవడము అవన్నీ చేయకూడదు. అవన్నీ చేస్తే స్వామివారి మీద చేసినట్టే. అలానే అయ్యప్ప స్వామి వారు పుట్టారు, అలానే పంపా నది కూడా పుట్టింది. శరణం అయ్యప్ప. సో ఇంకోటి, పవిత్రమైన పంబా నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి అంటారు. అది ఓన్లీ అయ్యప్పని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడే స్నానాలు చేయాలా, తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయొచ్చా చేయకూడదని చాలా మంది సార్లు డౌట్. ఇది పైన వెళ్ళేటప్పుడు స్నానం చేయాలి, తిరిగి వెళ్ళేటప్పుడు స్నానం చేయొచ్చా చేయకూడదు? చేస్తే మా పుణ్యాలు అంతా పోతాయి, మళ్ళీ పాపాలు తగులుతాయి అంటారు. పాపాలు తగులుతాయి. ఓకే. మరి మీరు శబరిమల నుంచి బయలుదేరితే మీ ఇంటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2-3 డేస్ పడుతుంది. 2-3 డేస్. ఎక్కడ స్నానం చేయరా? చేస్తాం. ఎక్కడ? రైల్వే స్టేషన్లో, బాత్రూంలో, ఎక్కడ పడితే అడ్డమైన స్థలంలో, ట్రైన్లో ఉన్న బాత్రూంలో, అక్కడ పాపాలు తగలదా? మీరు తిరుపతికి వెళ్ళారా ఎప్పుడైనా? గురువారికి వెళ్ళారా? పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్తే సన్నటి పైప్ ఇలా ఉంటుంది. శబరిమలలో కూడా 18 అడుగుల ముందర పైప్ ఉంటుంది, కాలు తడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉంటుంది, వచ్చేటప్పుడు ఉంటుంది. వెళ్ళేటప్పుడు పాపం పోతుంది, వచ్చేటప్పుడు పుణ్యం పోతుందా? మీరు పూజ చేస్తున్నారు, సత్యనారాయణ చేస్తున్నారు, అన్ని పూజలు చేసి ఏ పూజ చేసినా, అయ్యప్ప పూజ చేసినా లాస్ట్లో కృష్ణార్పణమని వదులుతున్నావు. ఎందుకు వదులుతున్నావు? అంటే డబ్బులు నీదే, వస్తువులు నీదే, పూజ నీదే, ఖర్చు నీదే, కృష్ణుడికి వదలాలనా? నీకు రాకూడదా? కాదట. కృష్ణార్పణం అంటే 1000 రెట్లు తిరిగి నీకు వస్తుందట. నేను అన్నాను కదా, అయ్యప్ప పంబ వేరు కాదు, రెండు ఒకటే. ఆ పంబలో స్నానం చెయ్యండి. కొన్ని కోట్ల వనమూలికలతో కూడినటువంటి నది. మన శరీరంలో ఉన్న దుర్గంధం పోతుంది, కర్మ వ్యాధులు తొలగుతుంది, మీ యొక్క పాపాన్ని తొలగించి మిమ్మల్ని ఫిల్టర్ చేసి శబరిమలకి పంపించి మీ దగ్గర ఉన్న పుణ్యాన్ని తీసుకొని మీరు ఇంటికి వచ్చేలోపు అనుగ్రహాన్ని మీ ఇంటికి వరం రూపంలో పంపించేస్తుంది ఆ పంబా నది. మరి స్నానం చేస్తారా చేయరా? చేయాలి. 101% చేయాలి. జలకాలాడండి. మరి ఎందుకు స్వామి కొంతమంది సాములు భయపెడుతుంటారు చేయకూడదని? తెలిసి తెలియని జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో అలాంటి వాళ్ళని ఎందుకు అడగండి, వారి దగ్గర ఆన్సర్ ఉండదు. వాళ్ళు చెప్తుంటారు కదా చేయకూడదు, పట్టకూడదు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వేసే వాళ్ళు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, దీనికి ఆధారం ఉందా అని అడగండి. ఇప్పుడు నేను స్వామి వారు మీరు అడిగారు, మణికంఠ ఎవరు, ధర్మశాస్త్ర ఎవరు, అయ్యప్ప ఎవరు, ఎవిడెన్స్, వేదం ఎవిడెన్స్ తో నేను చెప్పాను. చెప్పమనండి సార్, కామెంట్స్ పెట్టడం కాదు. ప్రూవ్ ఇట్. ప్రూవ్. వాడు ఉంటాడు, నోట్లో గట్టిగా చెప్తావా సార్, అదంతే. అయ్యప్ప గురించి తప్పు చెప్తే తప్పే. A+B² A+B² అంటే A² + B² + 2AB. ప్రపంచం ఎక్కడ పైన ఇంతే, అది మారదు. ఎవరికి వాళ్ళు వారి వారి యొక్క ఇంపార్టెన్స్ ని పెంచుకోవడం కోసం చేసే ఒక ప్రయత్నంలో, సపోజ్ మీరున్నారు, మీకు కొన్ని తెలియకుండా ఒక గురుగారు దగ్గర నా దగ్గర అప్రోచ్ అయ్యారు. మీ యొక్క ఇగ్నోరెన్స్ ని ఎన్కాస్ట్ చేసి నా డామినేషన్ మీ దగ్గర చూపించడం కోసం చెప్పే కొన్ని తప్పిదాలే. కానీ ఈ గురుస్వామికి కూడా అలా చేయాలని ఉండదు. వాళ్ళ గురుస్వామి తనకి ఇలా నేర్పించారు కాబట్టి మీకు ఇలా నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు అలా చేశారా? మానుకోండి, తప్పులేదు. తెలుసుకోండి. నేను చదువుకోలేదని అనకండి సార్, అన్నీ తెలుసండి. ఈరోజు ఇన్స్టా వాడుతున్నారు కదా, యూట్యూబ్ వాడుతున్నారు కదా, ఫేస్బుక్ వాడుతున్నారు కదా, వాట్సాప్ వాడుతున్నారు కదా, అయ్యప్ప గురించి తెలుసుకోండి. తెలుసుకోవాలని నా తాపత్రయం. ఒకటి వెంటనే పెడతాడు, ఈయన హిందువే కాదు, ఈయన ఇలా చెప్తున్నాడు. నువ్వు కామెంట్ చేసేటప్పుడు కరెక్ట్గా కామెంట్ చేస్తున్నావని చూడు. దయచేసి అక్కర్లేని కామెంట్ పెట్టి పాపాలను తెచ్చుకోవద్దు. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి 18 మెట్లకి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు ఉందంట. ఇది ఏంటి స్వామి? ఇది 18 మెట్లు ఇలా ఉన్నాయి చూసారా, ఇవన్నీ రహస్య దేవతలు అండి. ఈ రహస్య దేవతలు దీనంతా కూడా గురుపదేశం పొంది, గురువు గారి దగ్గర ఉపదేశం చేసి పొంది దాంతో పూజ చేసే ఒక మంత్రాలు అన్నమాట. ఇది మీకు నచ్చిందా?
నవగ్రహాలను, అష్టదిగ్బాలకులను, శాస్త్రాను, ఇంకొక దేవుడు అష్టదిగ్బాలకులను, లేకపోతే అష్టాశాస్త్రం, ఏ దేవుడు కావాలంటే ఆ పేరు మీరు పెట్టుకోండి. కానీ ఇది రహస్య దేవతలు. ఈ స్వామి వారికి ఉన్నటువంటి మమేకమైనటువంటి తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఒక రహస్య దేవతలే. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం ఎందుకు చేస్తారు? అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకమే ఎందుకు చేస్తున్నా? పాలు చేయొచ్చు, పెరుగు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు కదా. మనం ఇక్కడ నుంచి మోసుకోపోయి నెయ్యితోనే ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా. ఒకటి సార్, నెయ్యాభిషేకం ఎందుకు చేస్తాం? అలాగే కొబ్బరికాయ ఉంటుంది కదా సార్, నెయ్యి కొబ్బరికాయ, అది మనం పలగొట్టి తీసినప్పుడు ముందు నెయ్యి అభిషేకం గురించి చెప్పేద్దాం, తర్వాత దాని గురించి చెప్దాము. మీరు ఒకసారి లేచి నిలబడండి, లేండి. మీరు కూర్చున్న స్థలాన్ని ఒకసారి తాకండి. వేడిగా ఉందా? ఉంది సార్. కూర్చోండి. స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద కూర్చోగానే స్వామివారి కూర్చున్న యోగ ముద్ర, ఈ యొక్క మెడిమ భాగం ఉంటుంది చూసారా, పాదాలకు ఉన్నటువంటి ఒక మెడిమ భాగం అంటారు ఈ భాగాన్ని. ఈ భాగము పృష్ఠ భాగం అంటారు దీన్ని. అంటే మన వెనక భాగంని తాకుతూ కూర్చొని ఉన్న ఒక యోగం. ఇది ఎవరు కూర్చోలేరండి. మీరు ప్రయత్నం చేసిన కూర్చొని 1 నిమిషంలో డాన్స్ అయి పడిపోతారు. ఈ మెడిమ భాగం పృష్ఠ భాగానికి కూర్చొని ఉండగా శరీరంలో ఒక ఉష్ణం వచ్చేసింది. శ్రీచక్ర యోగపీఠం ఇది కూర్చున్నారు. ఈ శ్రీచక్ర యోగపీఠం మీరు ఎందుకు కూర్చున్నారు నెక్స్ట్ ప్రశ్నలో చెప్తాను. ముందు నెయ్యి అభిషేకం ఎందుకు చేస్తున్నారు అనేది చెప్పేస్తాను. స్వామివారికి ఆ కూర్చోగానే శరీరం అంతా ఉష్ణం అయిపోయి ఆ ఉష్ణము ప్రపంచాన్ని దావాగ్నిలాగా చేసేస్తుంది. వెంటనే పరశురాముల వారు ఏమంటున్నారు, ఆయన భక్తులారా వెంటనే వెళ్ళి ఆ మణికంఠుడికి ఆజ్యం పోయండి, ఆ శరీరము చల్లబడాలి, వేడి అయిపోయింది అని చెప్పి ఆజ్యంతో అభిషేకం. ఇప్పటికీ శబరిమల 300 రోజులు పూజ జరిగేది కాదు. నెల మాసంలో మొదటి 5 రోజులు అక్కడ పూజ చేసి మూసేస్తారనమాట. మిగతా రోజులంతా స్వామివారు శ్రీచక్ర యోగపీఠంలో ఏం కూర్చొని శివధ్యాన నిరతాయ ఏం చెప్తున్నారు, హరిహరపుత్రాయ బ్రహ్మనిష్టాయ యోగీంద్రాయ సర్వజ్ఞ పీఠస్థితాయ. ఆయన కూర్చున్నది సర్వజ్ఞ పీఠం. సర్వజ్ఞ పీఠస్థితాయ విష్ణు బ్రహ్మముఖామరార్చితాయ అద్రివాసాయ తురగారుడాయ వ్యాఘ్రాసనాయ సింహాసనాయ కార తల ధృత చాపబాణాయ శంకుచక్ర చురికాయ కటక రాడాంగితాయ కేరళ క్షత్రియాచారణతాయ శివపుత్రాయ శివధ్యాన నిరతాయ శబరిగిరీంద్ర పీఠనిలయాయ మగిషిమర్దన విక్రమాయ మంజాంబా పరివారాయ గణపతి సమేతాయ సర్వభూత అధిపాయ ధర్మశాస్త్రే హ్రీం నమస్తుభ్యం అని చెప్పి ఆయనకి ప్రార్థన చేసి ఈ నెయ్యిని వేసి అభిషేకం చేయడం వల్ల స్వామివారి శరీరం చల్లబడుతుంది. అందుకోసమే నెయ్యి అభిషేకం చేస్తారు. ఆ మిగిలిన నెయ్యిని మనం తీసుకువచ్చి ఆహారంలో కానీ జ్వరం వస్తే కానీ చేసుకుని, అందుకే మనం స్వామివారి నెయ్యిని తాగ్గానే మనం ఏం చెప్తాం, సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప అని చెప్తున్నాం కదా. అదే ఆ నెయ్యి కొబ్బరికాయ ఉంటుంది కదా స్వామి, దాన్ని పల్లగొట్టినప్పుడు మనం మమ్మల్ని గడ్డ కట్టడం వాటర్ లాగా ఉంటుంది కదా, వాటర్ లాగా నెయ్యి వాటర్ లాగా అయినప్పుడు దీక్ష కరెక్ట్ చేయలే ఈ స్వామి అని చెప్పి కొంతమంది స్వాములు ఆ స్వామిని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇది నిజమే అంటారా స్వామి? మంచి ప్రశ్న కదా ఇది. ఓకే, ఇప్పుడు మన ఈ రూమ్ ఉంది కదా, మనకు చెమట వచ్చిందా లేదా? మరి ఏసీలో ఉంటే రాదు, చెమట పోయి మనకు చలి వస్తుంది కదా. అదే విధంగా ఇక్కడ మనం నెయ్యి పెట్టామంటే కరుగుతుందా కరగదా? మన నెత్తి మీద ఇరుముడిని వేసుకొని నడుస్తాం కదా, సరే ఇలా చేయబెట్టి చూడండి, వేడి ఉంటుంది. వేడి ఉందా లేదా? ఈ వేడి కొన్ని గంటల ఇరుముడి మీద తగిలితే ఆ కొబ్బరిలో ఉన్న నెయ్యి కరుగుతుందా కరగదా? కరుగుద్ది. ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదండి. ఈ డాల్డా పూరితమైనటువంటి చెత్త నెయ్యే గడ్డ కడుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. వీడు భక్తికి ఇలా కొట్టగానే ఈ గురుస్వాములు చేసే వేషం బాగా గట్టిగా బోబులే భక్తి ఉన్నాడు, వాడే అసలు చేసి ఉన్నాడు. ఇక పల్చగా ఉన్న వ్యక్తి చాలా గొప్పగా దీక్ష చేసి ఉంటాడు, చలించిపోతాడు. అప్పటి కాలంలో ఒక అతను 80లో హోమగుండంలో పోయి దూకేశాడు ఒక అతను, ఇలా అన్నారని. అది ఎంత కష్టం, మానసికంగా అతను ఎంత వేదన పొందుంటాడు, నేను సరిగా దీక్ష చేయలేదేమో అని. అలా కాదు, భక్తికి నెయ్యి కొలమానం కాదు. నెయ్యి మనుషులు తయారు చేసింది, భక్తి మీరు చేసింది. మీరు ఇరుముడి కట్టుకోవడానికి ముందు రోజు కొనుక్కొచ్చిన ఆఫ్టర్ ఆల్ నెయ్యి అండి అది. కానీ మీ భక్తికి దాని లెక్కన కాదు కదా. భక్తికి కొలమానంగా వేయకండి. ఒక 600-700 రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్న ఒక నెయ్యి మీ భక్తిని నిర్ణయిస్తుందా? కాదు కదా. ఎవరు దయచేసి గురుస్వాములు ఎవరు కూడా ఇలాంటి ఎవరిని మానసికంగా కించపరచకండి, తప్పది. భక్తి నెయ్యి ఒకటి కాదు, భక్తి శరణమయ్యప్ప. ఫస్ట్ టైం మాలేసిన కన్యస్వామి భిక్ష టైంలో స్వామిని చాలా ఇబ్బంది పెడతాంటారు. స్వామి నువ్వు తినాలి పెట్టింది వద్దన్న కూడా తినాలని స్వామికి కడుపులో పట్టకపోయినా కానీ కొంచెం ఇబ్బంది పెడుతూ పెడతారు. అలా చేయవచ్చు అసలు? కన్యస్వామి అంటే వాస్తవానికి అయ్యప్పకు చాలా ఇష్టం, భక్తులు కూడా మనకు కూడా కన్యస్వామి అంటే చాలా ఇష్టం. కన్యస్వామి వచ్చారు కదా అని చెప్పి మనం ఇష్టపడుతూ ఉంటాము. ఈ కన్యస్వామి వచ్చిన తర్వాత అతనికి ఈ కన్యస్వామి అంటే చాలా మందికి అందరికి ఇష్టం. అతను ఏదో రకంగా
ప్రేమగానే చూసుకుంటాం. అతను శబరియాత్ర బాగా చేయాలి, బాగా నడవాలి అని, బాగా ఇవన్నీ చేయాలని అతన్ని ఎంకరేజ్ చేస్తారు. కానీ ఎంకరేజ్ చేయడం అది అతివృష్టి కాకూడదు. సపోజ్ మీరు పూజ చేస్తున్నారండి, మీరేమో పడి పూజ చేసి అన్ని అందరూ నడుచుకుంటున్నారు. ఈయన వడ్డిస్తున్నాడు. ఈయన వడ్డిచ్చిన తర్వాత ఈయన కూడా ఒకటి వడ్డిస్తాడు. కండి స్వామి తినోని వీడు మొదలు పెడతాడు. ఏదో మొదటిసారి మొహమాటానికి తినేస్తాడు. వీడు రెండోసారి తింటాడు. మీ సైజ్ ఎంత? హిప్ 36. మీరు కన్నస్వామి అయిన తర్వాత మీది 46 అయిపోతున్నా హిప్. 36 ఉంటుంది కానీ 46 అయితే కాదు కదా. వాడు పొట్టేం పెరిగిపోదు, ఎన్లార్జ్ ఏం అయిపోదు. మీరు పూజ చేస్తారు కానీ ఆయన సొమ్ము కాదు కదా, ఈయన సొమ్ము కాదు కదా. తిను 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 వడ్డిస్తాడు. ఈయన ఒక షోక్, ఈయన బాగా చూసుకుంటాడు కనీసాన్ని. వాళ్ళ ఇంట్లో పెట్టి కొద్ది కదా. కాబట్టి వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వెండి అంతా తీసుకొచ్చి కన్నస్వామికి ఎందుకు మంది సొమ్ముని తీసుకొచ్చి పెడతావు? వాడు తినలేడు, ఆకులు వదలకూడదని ఒక సిస్టమ్ పెట్టారు. తిని వాంతికెత్తి ఎందుకురా నేను పూజకు వచ్చానని అతను ఫీల్ అవ్వాలనా? ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కన్యస్వామిగా ఉన్న వాళ్ళని. ఒకవేళ ఇలా కన్యస్వాములు మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి, ఆ వడ్డిచ్చిన స్వామిని లాగి కింద కూర్చోబెట్టేసి మీరు లేచి వెళ్ళిపోండి, వాళ్ళు తింటారు. అర్థమైందా? మన సొమ్ము అయితే పెట్టాలి కానీ మంది సొమ్ము అయితే పెట్టడం తిను తిను అని రిక్వెస్ట్ చేయాలి, ఫోర్స్ చేయకూడదు. శరణమయ్యప్ప. స్వామి, ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష విరమణ అయిపోయినాక ఇప్పుడు అయ్యప్ప చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా? అలాగే ఇప్పుడు పాత బట్టలు ఏవైతే మాలలు ఉంటాయో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసుకోవచ్చా, వేసుకోకూడదా? మాల మీరు బంగారం తల్లించుకున్నారా, వెండి తల్లించుకున్నారా? మామూలుదే తల్లించుకుంటారు కదా. అల్లించుకుంటారు. నేను మామూలుగా తులసి మాల వెండి తల్లించుకుంటారు కదా. ఆ మాలను ఏం చేస్తారు? మళ్ళీ వేసుకుంటారు నెక్స్ట్ ఇయర్. పడేయాలి కదా. ఎండి కాబట్టి పడేయరు కదా స్వామి. లాజిక్. అవును సార్, లాజికే కదా. వెండి కాబట్టి పడేయరు. సో అక్కడ మీరు వెండికి బంగారంకి విలువ ఇస్తున్నారు కానీ మాలకి ఇవ్వట్లేదు విలువ. ఈ 40 రోజులు వెంకట్ అనే ఒక వ్యక్తి మాల వేసుకోగానే వెంకట్ స్వామి అయ్యారు. దేనివల్ల? మాలాధారణ వల్ల. ఆ మాల నీకు ఇచ్చిన సమాజంలో ఇచ్చిన విలువను 41 రోజులు అయిన తర్వాత తీసుకుపోయి ఆ చెట్టు కింద బట్టల కింద పడేస్తున్నావు. రైట్. ఈ బట్టల వల్లే నీకు వెంకట్ అనే వ్యక్తి, బ్యూరో చీఫ్ గా ఉన్న నువ్వు వెంకట్ స్వామిగా అయ్యావు. క్లియర్? మరి ఆ బట్టలు తీసుకొని పడేస్తావు. కనీసం 1000 రూపాయలు ఉంటుందా బట్టలు? ప్యాంటో, షర్టో, లుంగియో. నార్మల్ ఇప్పుడు మీ కెమెరా స్వామి ఉన్నారు, ఆ షర్ట్ ఎంత ఉంటుంది ఉదాహరణకు? 700-800 పడేస్తాడా? ప్రతి షూట్కి ఒకటి పడేస్తాడా? దానికి మా దాని మధ్య ఉదిగి అంటే ఇది వేసుకున్నంతసేపు మంచి, తర్వాత అంటరానిదా? కాదు. అంటరాని వస్తువు అయితే పడేయండి. పవిత్రమైన వస్తువు అంటే బీరోలో పెట్టుకోండి. మీ అడ్డమైన చెత్త అండర్వేర్ తో సహా బీరోలో పెట్టుకుంటారు కదా. ఈ అయ్యప్ప స్వామి వస్త్రాలని ఒక ర్యాక్ లో పెట్టకూడదా? మీ మాలను వీధులు వేసి నెక్స్ట్ ఇయర్ పెట్టుకోకూడదా? అందులోనే కదా పవిత్రత ఉంది. ఈ 40 రోజులు ఈ బట్ట అయితే చీకిపోయి పడిపోదు కదా. కనీసం మీరు ఇప్పుడు కొనుక్కున్న బట్టలు 5-6 ఏళ్ళు అయితే ఉంటుంది. ఏం కాదు. దాన్ని వేసుకోండి కదా. చినిగిపోతే పడేయండి కదా. అప్పుడు ఏమైనా చేద్దాం దాన్ని. ఈ మాలను కూడా రిపేర్ చేసుకుంటూ వేసుకోండి. చూడండి ఎంత దీక్ష తీసుకున్నది నాకు తెలియదండి. కొన్ని ఏండ్లుగా ఉంది మాలలన్నీ. దీనికి 30 ఏండ్లు 40 ఏండ్లు తెలియదు. ఆ పవర్ అంతా మాలలోనే ఉంటుందండి. మనం చేసిన దీక్ష, మంత్రం, పూజ అన్ని అందులోనే ఉంటుంది. మన శరీరంలోనే ఉంటుంది కదా. ఆ స్వామివారు మనతో ఉన్నారు కదా. ఎన్ని దర్శనాలు చేసి ఉంటుంది మీ మాల, ఎన్ని గుళ్ళు దర్శనం చేసి ఉంటుంది, ఎంతమంది గురుస్వాములు చూసి ఉంటుంది, ఈ బట్ట ఎంతమంది పుణ్యక్షేత్రాలు దర్శించుంటుంది. దాన్ని తీసుకుపోయి చెత్త కింద పడేస్తారా? పాపం కదా. మాల బట్ట పడేయకూడదు. నేను చూస్తారా పటాలు, స్వామి పటాలు అంటే వేసుకున్నంతసేపు పవిత్రం, వేసిన తర్వాత అంటరాని దేవుడు, అంటరాని మాల, అంటరాని బట్టలు కాబట్టి తీసుకుపోయి పడేయాలా? సాములు కూడా అలాగే ఉన్నారు కదా, అలాగే చెప్తున్నారు కదా. అంటే ఇది పవిత్రమైనటువంటి మాలనే కదా వేసుకుంటున్నారు. ఏమని వేసుకుంటున్నావు? జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం, సత్యముద్రాం, వ్రతముద్రాం నమామ్యహం, శబరియాచల సత్యేన ముద్రాం వాదు సదా విమే, గురుదక్షిణయాత్ పూర్వం దస్యానుగ్రహకారిణే, శరణాగత ముద్రాఖ్యం ధ్వన్ముద్రాం ధారయామ్యహం, చిన్ముద్రాం, కేసరీ ముద్రాం, భద్రముద్రాం నమామ్యహం, శబరియాశ్రమ ముద్రాయై నమస్తుభ్యం నమో. స్వామి, నేను ఈరోజు జ్ఞానాన్ని ప్రసాదించే, వైరాగ్యాన్ని ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను. ఈ క్షణం నుండి అసత్యము పలుకను, సత్యమే పలికెదను, మధుమాంసములను స్వీకరించను, స్త్రీలను సోదరిగాను తల్లిగాను భావించి వారి పట్ల గౌరవమైనటువంటి ప్రవర్తనతో నడుచుకుంటున్నాను. నీ పేరు స్వామి అని పిలువబడే నన్ను సమాజంలో ఏ విధమైనటువంటి నెగిటివ్ చేయకుండా ఉండడానికి నాకు అనుగ్రహాన్ని, నా దీక్షా సమయంలో ఎట్టి ఆటంకం లేకుండా నన్ను అనుగ్రహించని చెప్పి ఈ దీక్షను గురుముఖదా స్వీకరించి దీక్షా వస్త్రం ధరించి
మాల వేసుకొని ఆ పవిత్రమైనటువంటి దీక్ష ఉండి ఆ స్వామివారి పీఠం పెట్టి 40 రోజులు పూజ చేసి స్వామి మీకు అనుగ్రహం ఇవ్వాలి అని ప్రిపేర్ అయ్యేటప్పటికి మీరేమో ఈ యొక్క దీక్షలో ఉన్నారు. ఆయన ఆనందంగా మీ దీక్ష నామస్మరణ శబరియాత్ర అన్నిటినీ ఆయన స్వీకరించారు కదా. తిరిగి ఆయన 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే మాలను తీసుకుపోయి చెత్తలోనో బట్టలు తీసుకుపోయి ఎక్కడ వేసి ఫోటోలు తీసుకుపోయి ఆ పటం కింద ఇచ్చేస్తే ఆయన కనీసం నన్ను పెట్టుకోవడానికి కూడా నీ ఇంట్లో స్థానం లేకుండా ఉంటే నేను నీకు ఎక్కడి నుంచి అనుగ్రహం ఇవ్వాలరు నాయన అని అయ్యప్ప అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? అడ్డమైన చెత్తలు కూడా ఉంటాయి కదా ఇంట్లో. అయ్యప్ప పట్టం ఉండకూడదా? అయ్యప్ప మాల ఉండకూడదా? చాలా నియమంగా ఉండాలంటే ఆంజనేయుడికి నియమంగా ఉండాలంటే అయ్యప్పకు ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామికి నియమంగా ఉండాలంటే అయ్యప్పకు ఉండొచ్చు, మీ ఇంట్లో అన్ని దేవుళ్ళు ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు, ఆఖరికి మీరు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే అయ్యప్ప ఇంట్లో ఉండొచ్చు, అయ్యప్ప బట్టలు ఉండొచ్చు, అయ్యప్ప మాల ఉండొచ్చు. ఇదే సత్యం. శరణమయ్యప్ప. అందుకే మాల వేసుకో మాల మహిమ తెలుసుకో, 108 పూసల మహిమ నోటితో చెప్పగలేమయ్యా, పూట పూటకు ఒక్క పవిత్రమైనటువంటి అనుభూతినిచ్చే ఒక అద్భుతమైనటువంటి మాల వేసుకో మాల మహిమ తెలుసుకో. మహిమ తెలుసుకుంటే పడేరు. శరణమయ్యప్ప. స్వామి, ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి జ్యోతి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చాలా మంది అది జ్యోతి దర్శనం కాదు, అదంతా మామూలుగా కావాలని ఒక ఎలుతులాగా పెడతారని చెప్పి చాలా టీవీలో డిబేట్లో కూడా చాలా మీరు చూసి ఉండొచ్చు. అసలు దాని గురించి మీరు క్లియర్ చెప్పండి సార్. జ్యోతి దర్శనం అంటే ఏంటి? స్వామి వారికి ఇంతకు ముందు ప్రశ్నలో మనం చెప్పాం, పందల రాజా గారు ఆభరణం తీసుకొచ్చిన రోజు శబరిమలలో ఆభరణం చూసుకుంటారని. ఎప్పుడైతే పందల రాజా వారికి అలంకారం చేస్తారు ఆ ఆభరణాలన్నీ, ఆ పందల రాజాగా ఆయన తర్వాత ఎలా ఉంటారు? కోదండం చచరం భుజనే భుజగేంద్ర ఆభోగవాసావహన్ వామేన చురికాం విభక్షధరణే భక్షేణ దక్కేన కాంత్యా నిర్జిత క్రీడల్ కిరాదాగృదే పుత్రోస్మాగమకల్ప నిర్మలే చ నిర్మాదు ధర్మాణి. స్వామి వారు కిరాత శాస్త్రగా పందల రాజాగా అలంకారం అవ్వగానే ఆ యొక్క హారతి ఇస్తారు. హారతి సమయంలో కాంతమలైలో ఆ అడవి వాళ్ళు ట్రైబల్స్ ఉంటారు చూసారా, ఆ స్వామి వారికి ఆనందంగా అడవిలో ఇచ్చే ఆ హారతి ఏ జ్యోతి దర్శనం అండి. ఆకాశంలో ఆ రోజు స్వామివారు ఉత్తరా నక్షత్ర రూపంలో పైన కనబడతారు. ఆ రోజు చూడండి ఆకాశంలో మకర సంక్రాంతి రోజు ఒకే ఒక నక్షత్రమే వస్తుంది. అదే సాక్షాత్ స్వామివారు వస్తున్న దానికి నిదర్శనం. ఆ కొండ మీద ఇచ్చే హారతి, అక్కడ ఉన్న అడవి వాళ్ళు ఇచ్చే ట్రైబల్ ఇచ్చే హారతి జ్యోతి దర్శనం. తిరువాంకూరు దేవస్వామి వారు కూడా ఇదివరకు చెప్పారు. ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఆనవాయితీ అది. శరణమయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకున్న స్వాములు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏమన్నా కూరగాయలు తినడానికి కూరగాయలు పర్ఫెక్ట్. చాలా మంది నాకు రోజు కాల్స్ ఇవే వస్తాయి, స్వామి నాకు తెలియకుండా నా స్నానంలో ఇబ్బంది, వీర్యం స్ఖలితమైంది, నాకు పూజలో నేను పడుకొని ఉండగా నాకు వీర్యం స్ఖలితం అయిపోయింది, నాకు భయం వేస్తుంది, ఏం చేయాలి అంటే, నీ నోరు కంట్రోల్ అయితే నీ దీక్ష కరెక్ట్గా ఉంటుంది, నీ నోరు కంట్రోల్ అయితే సమాజం కరెక్ట్గా ఉంటుంది. ఎలా నోరు కంట్రోల్ అవ్వంటే, ఏ విధమైనటువంటి ఆయిల్ ఫుడ్ తినకండి, స్పైసీ ఫుడ్ తినకండి. ఎక్కడి నుంచి అవుతుందో చూద్దాం. ఏది కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, మళ్ళీ అందులో 18 రకాలు 20 రకాలు. స్వామి మా అమ్మగారు మొక్కుకున్నారండి అయ్యప్పటికి పెడతారని, మిర్చి బజ్జి పెడతాం. ఇప్పుడు ఇంకా ఫ్రైడ్ రైసులు, బిర్యానీ రైసులు అంతా కూడా పెడుతున్నారు, మంచూరియన్లు అంతా పెడుతున్నారు. ఇంత ఘోరం అండి. పాపం చేయకండి. స్వాముడికి భోజనం పెట్టి వాళ్ళు సాత్విక ఆహారమే తినాలి. ఆయిల్ ఫుడ్స్ ఏ ఒక్కటి కూడా ఎవరు పెట్టినా దాన్ని అవాయిడ్ చేసేసేయండి. మీరు తింటున్నారు కాబట్టి పెడుతున్నారు, మనం తినకుండా అవాయిడ్ చేసేస్తే పెడతారేమో చూద్దాం. ఎవరైనా పెట్టరు. ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్. ఆయిల్ ఫుడ్ తినడం వల్ల రజోగుణ పూరితమైనటువంటి శరీరంలో రసాయన మార్పిడి చేయడంతో మన బ్రహ్మచర్యం, వీర్యం స్ఖలితం అయిపోయి పోతుంది. కాబట్టి ఆహారం పెట్టే వాళ్ళు కూడా అయ్యప్పటికి తప్పు చేయనీయకండి, ఎందుకంటే తెలియకుండానే వీర్యం స్ఖలితం అయిపోతుంది స్నానంలో దాంట్లో. కాబట్టి దయచేసి సాత్వికమైనటువంటి ఆహారం, ఆయిల్ ఫుడ్స్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు తినద్దు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మీ డాక్టర్ ఎలా చెప్తే అలా తినండి. మీ డాక్టర్ చెప్పిన దాంట్లో కూడా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఈ యొక్క స్పైసీ అస్సలు తినకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎప్పుడు పడితే అప్పుడు ఈవినింగ్స్ లో ఫ్రూట్స్ తినడము, అది తినడము, ఇలా చేయడం నో వే. ఇది దీక్ష. దీక్షను ఆహారం జీవించడానికి ఆహారం తినాలి, కానీ ఆహారం కోసమే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం నిన్నగాక ఒక అతను అడిగాడు, స్వామి మేము ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తాము, మధ్యాహ్నం భోజనం చేస్తాము, ఈ 3-4 ఆ టైంలో ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చా,
డ్రై ఫ్రూట్స్ తినొచ్చా, తర్వాత ఉడై అంటారు, అటుపక్క ఏదో ఉడై అంటారండి, అది ఉడై అంటే ఏదో అర్థం కాలేదు. ఉడై తినేటప్పుడు ఏంటంటే, ఉడై కాదు అది అల్పాహారం. ఈ అల్పాహారం తినేటప్పుడు మినిమం ఎన్ని రకాలు ఉన్నాయి, 11 పెట్టొచ్చా 18 పెట్టొచ్చా అతను అడిగే రకం. సార్ ఆహారం తినడం మానేయండి సార్, ఫ్రూట్స్ తినండి, మన శరీరం క్లెన్స్ అవుతుంది. బాదం పాలు, డ్రై ఫ్రూట్స్లు ఇవన్నీ ఇప్పుడు తినడానికి కాదు. మీరు సివిల్లో ఎలా అయినా ఉండండి, దేహో దేవాలయ్యప్పతో మిమ్మల్ని ఎంచుకున్నాడు అయ్యప్ప మీలో ఉండాలి అని. ఇన్ని రకాల కొలెస్ట్రాల్ పూరితమైనటువంటి ఆహారాలు వేసి మీరు సివిల్లో ఉన్నా ఒకటే, అయ్యప్పలో ఉన్నా ఒకటే కదా, ఒట్టి వేషమే కదా మారింది. వేషం మారడానికి లాభం ఏంటి, పద్ధతులు కూడా మారాలి కదా. కాబట్టి ఆహారం ఖచ్చితంగా మానేయాలి. నో గార్లిక్, నో ఆనియన్, నో స్పైసీ, కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా మానేయండి, మంచిది. శరణమయ్యప్ప. ఇప్పుడు పడి పూజలు చేసేటప్పుడు మధ్యాహ్నం టైంలో కానీ 3 దాటుతుంది, నైట్ టైంలో కానీ midnight 12 దాటుతుంది. మరి 12 దాటాక డే చేంజ్ అయ్యింది కదా, అలాంటి టైంలో మళ్ళీ అల్పాహారం తీసుకోవచ్చు అసలు ఎందుకని? డే మారుతుంది, ఆహారం తినొచ్చా, 12 గంటల తర్వాత 3 గంటల తర్వాత తినొచ్చు అంటే సమయ పాలన అనేది ఒక పూజకు ఉందండి. మనం మాల వేసుకుంటే మనం సాక్షాత్ అయ్యప్పగా భావించి మన ఇంట్లో వాళ్ళందరూ మన కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం తిన్న తర్వాత మిగిలిన దాన్ని ప్రసాదంగా వాళ్ళు తింటారు. మన ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటారు, బీపీ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక సమయ పాలన అనేది పెట్టుకోవాలి. 12:30, 1 గంటలోపు ఆహారం తినాలని. బయట పూజకి వెళ్తున్నారు, ఏదో ఒక్కరోజు లేట్ అయితే పర్వాలేదే కానీ దాన్ని లేట్గా ఆనవాయితీగా పెట్టుకోవచ్చు. 3 తర్వాత 3:30, 4 తింటే ఏం అరుగుతుంది? అదొకటి. తర్వాత రాత్రి 12:30 చూసారా, ఇది మీరు ముందు మార్చుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తుంటారు, టీవీ కదా, మీ ఆఫీస్ 12 గంటల 5 నిమిషాలకు ఓపెన్ అవుతుందా? నెక్స్ట్ డే 10 o'clock కదా. డేటే మారుతుంది కానీ రోజు మారదు. అది కాదు లెక్క. ఏమండి, వైకుంఠ ఏకాదశి రోజు మేలుకుంటాం కదా, శివరాత్రి రోజు మేలుకుంటే, సినిమాలకు పోయి 1 గంట 2 గంటలకంతా ఉంటున్నారు కదా. కానీ ఈ దీక్షకు దానికి సంబంధం అంటే వాస్తవానికి ఆ 12 రాత్రి తింటే అరగదండి, అందుకని తినొద్దు అన్నారు. అందుకని పని కట్టుకొని డైలీ 12, 1 గంట వరకు పెట్టుకోవద్దు. ఓకే, ఆహారం అనేది 9 తింటే కొంచెం అరిగితే పడుకునే లోపు అడిగిపోయి, ఎందుకంటే 3:30, 4 నిద్రలో వేస్తారు, చన్నీటి స్నానం చేస్తారు, అప్పట్లో అరగాలి కదా, కనీసం మోషన్ రావాలి కదా బయటికి. తిన్నది అరగడానికి 5-6 hours కావాలి మోషన్ రావాలి. మోషన్ వస్తేనే కదా మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. లేదా మీరు స్నానం చేసి పూజ అవ్వగానే మళ్ళీ మోషన్ వస్తుంది, మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆహారపు అలవాట్లు మీ శరీర యొక్క సౌష్ఠవాన్ని, శరీరం యొక్క రసాయనిక మార్పిడిని విడగొట్టేటట్టుగా ఉండకూడదు, కంఫర్ట్గా ఉండేటట్టుగా ఉండాలి. శరణమయ్యప్ప. ఇప్పుడు మన రిలేషన్ లో ఎవరైనా చనిపోయినప్పుడు మాల తీయవలసి వస్తుందా? అంటే మన ఇంటి ఒంటి మన వంశం పేరు ఉన్న వాళ్ళైనా ఎవరు చనిపోయినా తీయవలసి వస్తుంది? తల్లి, తండ్రి, తాత, నానమ్మ, అమ్మమ్మ, తాత, అన్న, తమ్ముళ్ళు, బాబాయ్, అక్క చెల్లెలు, ఒక తండ్రి యొక్క సంతతి మాత్రమే చూసుకోవాలండి. మా పాలోళ్ళు, మా వాళ్ళు, వీళ్ళు, ముత్తాతలు నోవే. మీ కుటుంబాన్ని చూసుకోండి, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు. కానీ 11 రోజులు సూతకం అయితే ఉంటుంది, అప్పుడు మాల అయిపోయాలి. ఎవరికైనా 11 రోజుల సూతకం ఉంటుంది. ఆ 11 రోజుల సూతకంలో తీసేసి మళ్ళీ 48 రోజులు దీక్ష తీసుకోవడానికి అవకాశం ఉంటే అప్పుడు మాల వేసుకోండి, లేదా సివిల్లో వెళ్ళండి. తర్వాత ఏమండి, మా తాతగారు కాలం అయిపోయి 1 year అయిందండి, నేను మాల వేసుకోవచ్చు అంటే, మీ నాన్నగారికి పనికిరాదు, మీకు పనికి వస్తుంది 48వ రోజు దాటగానే. మా తమ్ముడు చనిపోయాడండి, మా అన్నయ్య చనిపోయింది, 6 నెలలు దాటిపోయింది, మీ అన్నకు మీ తమ్ముడికి వాళ్ళ పిల్లలకి 1 year పనికిరాదు, కానీ మీకు కాదు, మీరు 6 నెలల తర్వాత మీరు మాల వేసుకోవచ్చు. భార్య చనిపోతే 1 year, తల్లిదండ్రులు చనిపోతే 1 year, ఆఖరికి ఫ్రెండ్ చనిపోయినా 1 రోజు పోయి ఆ ఫ్రెండ్ని ఇప్పుడు చూడకపోతే జీవితంలో చూడలేరు. ఇది శాస్త్ర ప్రమాణం కాదు. ఇక్కడ చైతాకి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేశాను కదా, వాడు చనిపోయాడు, ఈరోజు నేను లేనే, శబరిమల అయ్యప్ప ఇప్పుడు కాకపోతే ఇంకోసారైనా చూస్తాను. ఆ దుఃఖంలో ఆ ఫ్రెండ్ యొక్క తల్లిదండ్రులకి, భార్య పిల్లలకి మనం తోడుగా నిలబడకపోతే ఇంకేముంటుంది? వాడితో ఎప్పుడో ఒకరోజు గడుపుంటాం కదా. ఇక్కడ ప్రేమను మాత్రం చూడండి, ఇక్కడ శాస్త్రం లేదు. ఎవరు చనిపోయిన వాళ్ళకి మీకున్న అనుబంధాన్ని పెట్టుకోండి. ఆ అనుబంధం ఉంటే మాలైపి అందులో పాల్గొనండి. అయ్యప్ప సంతోషపడతాడు, సబ్బాష్రా నువ్వు అక్కడ నిలబడ్డావు, నీకు నేను స్పెషల్ అనుగ్రహం ఇస్తానంటాడు. ఇది శాస్త్ర ప్రమాణం కాదు, ఇక్కడ ప్రమాణం. మీకు అనిపిస్తే చేయండి, లేకపోతే లేదు. శరణమయ్యప్ప. ఇప్పుడు భారీ గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్ని నెలలు ముందుంటే వేయచ్చు మాల? భర్త వేయడానికి లేదండి, ఎందుకంటే ఆవిడ దీక్ష. గర్భం అనేది ఒక దీక్ష. మీ వంశోద్ధారకుడిని తీసుకొచ్చే ఒక దీక్ష ఉంటుంది. మరి భార్య దీక్షలో ఉండగా మీరు కూడా అదే దీక్షలో ఉండాలి కదా. నేను ఆ దీక్ష కాకుండా అయ్యప్ప దీక్షలో ఉంటానంటే కాదు. మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పిండానికి ప్రాణం వస్తుంది కాబట్టి 7వ నెల, 7 నెలలు దాటిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు మాల వేసుకోకూడదు.
7 నెలలలోపు వాళ్ళ ఇంట్లో భార్య ఇతర భర్తకు సంబంధించిన తమ్ముడు కానీ నాన్నగారు కానీ అన్న కానీ ఎవరైనా మాల వేసుకుంటే వేసుకోవచ్చు 7 నెలలలోపు. మళ్ళీ 7 నెలల తర్వాత ఎనీ టైం ఈరోజు ప్రీమెచ్యూర్ బేబీ కూడా అవుతుంది కాబట్టి డెలివరీ అయిపోతుంది కాబట్టి పురుడు వస్తుంది కాబట్టి మాల ఇప్పాల్సి వస్తుంది కాబట్టి